सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। मालां कुण्डीं च डमरुं शूलं शङ्खं सुदर्शनं दधानं भक्तवरदं दत्तात्रेयं नमाम्यहम्। काषाय वस्त्रं गरदण्डधारिणं कमण्डलुं पद्मकरेण शङ्खं चक्रं गदाभूषितभूषणाढ्यं श्रीपादराजं शरणं प्रपद्ये। जितेन्द्रियगणाग्रणीरभिरतः परे ब्रह्मणि कलौ श्रुतिपधावने अत्रितनयो अवतीर्णत्वयं करात्तसुखमण्डलुः कुमतखण्डने दण्डभृत्परप्रणतवत्सलो जयति वासुदेवो गुरुः। वासुदेव सरस्वत्यै भक्तानां कामधेनवे दत्तात्रेय अवताराय टिम्बे स्वामिन्नमोऽस्तुते। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। अज्ञानां जाह्नवीतीर्थं विद्यातीर्थं विवेकिनां सर्वेषां सुखदं तीर्थं भारतीतीर्थमाश्रये। विद्याविनयसम्पन्नं वीतरागं विवेकिनं वन्दे वेदान्ततत्त्वज्ञं विधुशेखरभारती। सर्वचैतन्यरूपां ताम् आद्यां विद्यां च धीमहि बुद्धिव्या नः प्रचोदयात्। सभाये नमः। శక్తి గణపతి నవరాత్రుల్లో భాగ్యనగరంలో నల్లకుంటలో వేంచేసి ఉన్నటువంటి శంకరమఠంలో దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠ జగద్గురువుల యొక్క ఉభయ జగద్గురువుల యొక్క పరిపూర్ణ అనుగ్రహ ఆశీస్సులతో 9 రోజుల పాటు ఈ నవరాత్రుల్లో గణపతి మహాత్మ్యం గణేష మహాత్మ్యం చెప్పుకుంటున్నాం. అనేక పురాణాల్లో ఉండేటువంటి గణపతి వైభవాన్ని అనుకుంటున్నాం. మొదటి రోజున శివపురాణం గురించి, నిన్నటి రోజున బ్రహ్మవైవర్త పురాణంలో ఉండేటువంటి గణేష జననం వినాయక జననానికి సంబంధించిన ఇది పద్మకల్పంలో జరిగినటువంటి కథ. పరమేశ్వరుడు పార్వతీదేవిని వివాహం చేసుకున్న తర్వాత దీర్ఘకాలం సంతానం కలగకపోతే సంతానార్థి పార్వతీదేవిని పరమేశ్వరుని ప్రార్థిస్తే పరమేశ్వరుడు మహాపుణ్యప్రదమైనటువంటి గోలోకంలో ఉండేటువంటి కృష్ణ పరమాత్మని ఆరాధిస్తే పుణ్యకవ్రతం ద్వారా కనుక పరమాత్మని ఆరాధిస్తే ఆ పరమాత్మ యొక్క పరిపూర్ణ అనుగ్రహంతో పరమాత్మే స్వయంగా గోలోకవాసి అయినటువంటి కృష్ణ పరమాత్మే సంతానంగా వస్తారు అని ఉపదేశిస్తే భర్త యొక్క ఉపదేశం ప్రకారమే భార్యలు నోవులు చేయాలి. వ్రతం కానీ ఉపాసన కానీ శాస్త్రంలో కూడా ఏం చెప్పారంటే వివాహం అయిపోయిన తర్వాత ఏదైనా మంత్రం ఉపదేశం పొందాలంటే గురువుల ద్వారా భర్త మంత్రాన్ని ఉపదేశం పొంది ఆ మంత్రాన్ని భర్త ద్వారా భార్య పొందాలి. నేరుగా సామూహికంగా కూర్చొని గుళ్ళల్లో సామూహిక మంత్రోపదేశాలు చేయడం అనేది మహా పాపం. భర్త ద్వారా మాత్రమే. వివాహాత్పూర్వం తండ్రి దగ్గర, వివాహమైన తర్వాత భర్త దగ్గర మంత్రోపదేశం పొందాలి. ఈ విధంగా గోలోకవాసి అయిన కృష్ణ పరమాత్మ యొక్క మహామంత్రాన్ని పార్వతీదేవి పరమేశ్వర ముఖతః ఉపదేశం పొందింది. ఆ కృష్ణమంత్రాన్ని మననం చేస్తూ భర్త చెప్పిన విధంగా పుణ్యకవ్రతాన్ని ప్రారంభించింది. సనత్కుమారుల వారు ఈ దీనికి పౌరోహిత్యం బ్రహ్మత్వాన్ని వహిస్తున్నారు. వ్రతం ప్రారంభమయ్యే సందర్భంలో వైకుంఠం నుంచి లక్ష్మీపతి అయినటువంటి శ్రీ మహావిష్ణువు వస్తే సుపుణ్యక వ్రతం సారం సతీ సంతానహేతవే స్వామి సౌభాగ్య బీజంచ పత్నీచే కర్తుమిర్హతి. ఆమెతో పరమేశ్వరుడి సమక్షంలో పార్వతీదేవితో మాట్లాడుతున్నారు విష్ణుమూర్తి. పురాణ గ్రంథాలు ఎందుకు వినాలి అంటే మర్యాదకు తెలుస్తుంది. అంటే సమాజంలో ఉండేటువంటి వావి వరసలు మర్యాదలు తెలియాలంటే పురాణ గ్రంథాలు చదవాలి. పరమేశ్వరుణ్ణి దగ్గర పెట్టుకొని మహావిష్ణువు పార్వతీదేవితో మాట్లాడుతున్నారు. అంటే స్త్రీలతో నేరుగా ఏకాంతంగా ఇతరులు మాట్లాడకూడదు కనుక పరమేశ్వరుడి సమక్షంలో పార్వతీదేవితో విష్ణుమూర్తి మాట్లాడుతున్నారు. మోక్షాన్ని ఇచ్చేది ఈ పుణ్యక వ్రతం చాలా గొప్పది. భర్తృ సౌభాగ్యాన్ని కలిగిస్తుంది. భర్తృ సౌభాగ్యం ఉంటేనే సంతానం కలుగుతుంది. కనుక వ్రతాల్లో అత్యంత శ్రేష్టమైనటువంటి సర్వవ్రత సారమైనటువంటి పుణ్యక వ్రతం ఉంది. ఆ పుణ్యవ్రతం సర్వవాంఛితాల్ని నెరవేరుస్తుందని చెప్తూ ఆ పరమేశ్వరుడి సమక్షంలో పార్వతీదేవితో మహావిష్ణువు మాట్లాడుతున్నారు. అమ్మా, ఈ వ్రతానికి సాక్షీభూతుడైనటువంటి పరమాత్మ ఎవరంటే జ్యోతిస్వరూపుడైనటువంటి పరబ్రహ్మే దీనికి అధిష్టాన దేవత. అంటే చేస్తోంది పుణ్యక వ్రతం అయినా సరే
దీనికి ఎవరు ప్రధానమంటే జ్యోతిస్వరూపుడైనటువంటి పరబ్రహ్మ. పరబ్రహ్మ అంటే మొట్టమొదటి రోజే చెప్పాను, బ్రహ్మ విష్ణు మహేశ్వరాత్మకమైనటువంటి సమాహార రూపకం. బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు యొక్క త్రిమూర్తుల యొక్క సమాహార రూపమే మనకి ఆ పరబ్రహ్మ అన్నారు. అటువంటి పరబ్రహ్మ యొక్క పరిపూర్ణ అనుగ్రహం పొందడానికి అధిష్టాన దేవత, ప్రతి వ్రతానికి ప్రతి ఉపాసనకి ఏ కార్యక్రమం చేస్తున్నా దానికి అధిష్టాత్ర దేవత ఉంటారు. ఇక్కడ ఈ పుణ్యక వ్రతానికి జ్యోతిస్వరూపుడైనటువంటి ఆ పరబ్రహ్మే అధిష్టాన దేవత కనుక ఆయనే ఆదిదేవుడుగా ఉంటాడు. ఆయన నిరాశ్రయుడు, నిర్లిప్తుడు, నిరీవుహుడు, కోరికలేమీ లేనివాడు, నిరామయుడైనటువంటి ఆ పరబ్రహ్మే అని చెప్పి పరమేశ్వర సమక్షంలో పార్వతీదేవితో చెబుతూ ఉంటే బ్రహ్మదేవుడు కూడా అక్కడికి వచ్చారట. నిన్నటి రోజున మనవి చేశాను, బ్రహ్మదేవుడు సావిత్రీదేవితో వచ్చారు, లక్ష్మీదేవితో వైకుంఠవాసి అయిన నారాయణమూర్తి వచ్చారు, దేవేంద్రుడు కూడా స్వర్గం నుంచి శచీదేవితో వచ్చారట. ఆ నారాయణమూర్తి చెప్తున్నారు, నారాయణ కళాం సేవ్యాం సమవాప్నోతి మానవ కృష్ణభక్తిం అవాప్నోతి భక్తిర్ సంసర్గహేతు. పూర్వజన్మజన్మాంతర కొన్ని వేల జన్మల పుణ్యం ఉంటే తప్పించి గోలోక నివాసి అయిన కృష్ణ పరమాత్మ మీద భక్తి నిలబడదట. కనుక అన్నిటికంటే కృష్ణమంత్రం చాలా గొప్పది. సర్వోత్కృష్టమైన మంత్రము కృష్ణ మంత్రము, సర్వోత్కృష్టమైన వ్రతము కృష్ణ వ్రతము, శ్రీకృష్ణ వ్రతం. గోలోకవాసి అయినటువంటి కృష్ణ పరమాత్మ యొక్క మంత్రాన్ని ఉపాసిస్తూ ఆ వ్రతాన్ని కనుక చేసినట్లయితే భక్తుల యొక్క కోరికలు సామూలంగా తీరుతాయి. మహతి ప్రళయేశాంత. ఇంకో విషయం చెప్తున్నారు, నిన్నటి రోజున మనం చేసిన విషయమే మళ్ళీ గుర్తు చేస్తున్నా. మహాప్రళయం వచ్చి అన్ని లోకాలు మునిగిపోయినప్పటికి కూడా, అంటే బ్రహ్మాండము, భూలోకము, సత్యలోకము, వైకుంఠము, కైలాసము అన్ని లోకాలు మునిగిపోయినప్పటికి కూడా, మహాప్రళయ కాలంలో కూడా సర్వజీవులు నశించినప్పటికి కూడా కృష్ణ భక్తులు నశించరట. ఎందుకంటే కృష్ణ పరమాత్మ యొక్క భక్తులు గోలోకంలో ఉంటారట. అన్ని లోకాలు బ్రహ్మాండంలో జలమయం అయిపోయి మహాప్రళయం వచ్చినప్పటికి కూడా కృష్ణ పరమాత్మ యొక్క సేవకులైనటువంటి కృష్ణ భక్తులు గోలోకంలో సుఖంగా ఉంటారట. కనుక ఇది కృష్ణ పరమాత్మ యొక్క మహిమ అని చెబుతూ, దుర్గాదేవిని సేవించాలంటే కృష్ణ పరమాత్మ అనుగ్రహం కావాలట. కృష్ణ పరమాత్మ అనుగ్రహం పొందాలంటే దుర్గాదేవి అనుగ్రహం ఉండాలట. దీనికి ప్రమాణం భాగవతంలో దశమస్కంధంలో కృష్ణ పరమాత్మ మధురానగరంలో చెరసాలలో జన్మిస్తే అమ్మవారు మాయాదేవిగా నందగోకులంలో యశోదాదేవికి జన్మించింది. ఆమె యశోదాదేవి నందనిగా పుత్రికగా జన్మిస్తే పరమాత్మ దేవకీనందనుడుగా జన్మించాడు. ఈ కారణం ఏంటంటే వాళ్ళిద్దరు ఒకటే. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. దుర్గాదేవినే నారాయణి అని పిలుస్తారు, ఆమెనే వైష్ణవి అనేటువంటి పేరుతో కూడా పిలుస్తారు. కనుక శివపురాణంలో చెప్పిన మాట మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఇంతమంది దేవతలు ఉన్నప్పటికీ కూడా ప్రధాన దేవతలు ఇద్దరే, ప్రకృతి పురుషులు. ప్రకృతే పరబ్రహ్మ అయినటువంటి సాంబ సదాశివుడు, ప్రకృతే పార్వతీదేవి, పురుషుడే పరమేశ్వరుడు. గోలోకవాసి అయినటువంటి కృష్ణుడే పురుషుడు, రాధాదేవే అమ్మవారు ప్రకృతి. కనుక ఈ రకంగా కృష్ణ భక్తులు కావాలంటే ఈ రకంగా దుర్గాదేవి అనుగ్రహం ఉండాలి. త్యక్వాదేహిం పితరుజ్ఞే. ఎందుకంటే ఈ దుర్గాదేవి ఎంత గొప్పదంటే, నారాయణమూర్తి స్తోత్రం చేస్తున్నారు, వైకుంఠ నారాయణమూర్తి అమ్మవారిని. సతీదేవిగా జన్మించి ఈమె ఇప్పుడు పార్వతీదేవిగా ఉన్న ఈమె సతీదేవిగా జన్మించి దక్షయజ్ఞంలో భర్తకు అవమానం జరిగినప్పుడు శరీరాన్ని వదిలింది. మామూలుగా ఇప్పుడు లోకల్లో ఎట్లా తయారైందంటే, భర్తను ఎవరన్నా తిడుతుంటే మీకేం తెలుసు మా ఆయన గురించి అని ఇంకో 2 తిట్లు కలిపి తిడతారు. ఇది కలియుగ పద్ధతి. కానీ ఇక్కడ పార్వతీదేవి, సతీదేవిగా ఉన్నటువంటి పార్వతీదేవి తండ్రి అయినటువంటి తన్ని కన్నటువంటి దక్ష ప్రజాపతి తన భర్తను నిందిస్తే ఆ తండ్రిని నిందించి దాక్షాయిణి అని నీ పేరుతో నా పేరు కలిసి ఉంది కనుక ఈ శరీరాన్ని వదిలేస్తున్నానంది. ఎందుకంటే నా భర్త ఎప్పుడు నన్ను ఏమని పిలుస్తాడు, దాక్షాయిణి అని పిలుస్తాడు. కనుక నేను మళ్ళీ ఇంత అవమానాన్ని ఇక్కడ చూసి, నా భర్తకు జరిగిన అవమానాన్ని చూసి మళ్ళీ కైలాసానికి వెళితే దాక్షాయిణి వచ్చావా అని అడుగుతాడు. తుచ్చమైన నీ పేరు, శివనింద చేసిన నీ పేరుతో కలిపి నా పేరు రావడం నా జీవితానికి ఇష్టం లేదు కనుక ఈ శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని పొందుతానంది. ఇది భర్త కోసం సంబంధించినటువంటి మహా పతివ్రతా ధర్మం. కరోతు పుణ్యకం సాధ్వి. ఇన్ని మాటలు చెప్పి ఆ పార్వతీదేవితో విష్ణుమూర్తి చెప్తున్నాడు, కరోతు పుణ్యకం సాధ్వి సువ్రత సువ్రతం శివ. మహాపవిత్రమైనటువంటి పుణ్యక వ్రతాన్ని ఓ శివ. శివ అంటే అమ్మవారు, శివ అంటే దీర్ఘం ఉంటే అమ్మవారు, దీర్ఘం లేకపోతే శంకరుడు అని. ఈ విధంగా చెబుతూ, నువ్వు గనక ఈ వ్రతాన్ని పుణ్యక వ్రతాన్ని చేసినట్లయితే గోలోకవాసి అయిన కృష్ణ పరమాత్మ సంతోషపడతాడు. ఈ వ్రతము పతివ్రతలు మాత్రమే చేయగలరు.
భర్త మీద పూర్తిగా నమ్మకం ఉండి భర్త యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్న వాళ్ళు మాత్రమే చేయగలరు. ఇట్లా ఎవరైతే ప్రేమతో, భక్తి, విశ్వాసాలతో, నమ్మకంతో అతి కష్టమైన సంవత్సరం పాటు చేసేటువంటి పుణ్యక వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళకి గోలోకవాసి అయిన కృష్ణ పరమాత్మే గణేశుడిగా పుడతాడు. కనుక నువ్వు చేయబోయేటువంటి వ్రతానికి ఫలితం కూడా చెప్తున్నానమ్మా అని విష్ణుమూర్తి చెప్తున్నారు. నువ్వు కనుక ఈ పుణ్యక వ్రతాన్ని సంవత్సరం పూర్తి చేసినట్లయితే గోలోకవాసి అయిన కృష్ణ పరమాత్మ నీకు కుమారుడుగా గణేశుడి పేరుతో పుడతాడు. అతన్ని స్మరించినంత మాత్రాన సర్వ విఘ్నాలు కూడా లోకంలో తొలగిపోతాయి. కనుక విఘ్నహరుడు, విఘ్న వినాశకుడు ఆయన. అటువంటిని పూజించాలి. యస్య స్మరణమాత్రేన విఘ్ననాశో భవద్ధ్రువం. కేవలము గణేశుణ్ణి ఒకసారి గం గణపతయే నమః అని ఒక్క మాట అని మనం స్మరించి భగవంతుడిని స్మరించి గనక కార్యాలు మొదలు పెడితే విఘ్ననాశో భవేత్, సర్వ విఘ్నాలు కూడా తొలగిపోతాయిట. జగతాం హేతునాశేన విఘ్న నిఘ్నాధిభో విభు. లోకాలన్నింటినీ కూడా రక్షించాలని చెప్పి పరబ్రహ్మ ఆ గోలోకవాసి అయిన కృష్ణ పరమాత్మే భూమి మీద గణేశుడు అనేటువంటి పేరుతో పుట్టాడు. ఇతను భవిష్యత్తులో ఏకదంతుడవుతాడు, గజముఖుడవుతాడు, ఏకదంతుడవుతాడని భవిష్యత్తు కూడా చెప్పేశారు. ఎందుకు? శని యొక్క వక్రదృష్టి పడ్డం వల్ల ఆ గణపతి యొక్క పార్వతీనందనుడి యొక్క పుణ్యక వ్రత ఫలం వల్ల వచ్చినటువంటి ఆ శిశువు యొక్క శిరస్సు తెగిపడుతుంది. ఆ తర్వాత ఆయన గజముఖుడు అవుతాడు. ఆ తర్వాత ఇంకో కథ చెప్పారు. పరశురాముడి యొక్క గండ్రగొడ్డలి తగిలి వారి యొక్క ఒక దంతం ఊడిపోతుంది కనుక ఏకదంతుడు అవుతాడు. గజముఖుడు ఏకదంతుడు అవడానికి కారణం ఇది. దేవతలందరూ కూడా, దేవతలు కూడా ఈయన్ని పూజిస్తారట. సర్వదేవతలు కూడా. పూజస్య సర్వదేవానాం ఆత్మకం జగతాం విభు సర్వాగ్రే పూజనం తస్య భవిత మద్వరేణ వై. పూజాసు సర్వదేవానాం అగ్రే, దేవతలందరికంటే అగ్ర పూజ పొందుతాట ఈయన. మామూలు విషయం కాదు. ఈ పరబ్రహ్మ గణపతిని దేవతలు కూడా పూజిస్తారట విఘ్నాలు పోవడానికి. ఆదౌ పూజ్యో గణాధిప అన్నారు కదా, ఆ విషయాన్ని చెప్తున్నారు. ఇక్కడే ఒక రహస్యం చెప్పారండి వ్యాస భగవానుడు బ్రహ్మవైవర్త పురాణంలో. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న కథ కూడా బ్రహ్మవైవర్త పురాణంలో కథ. బ్రహ్మవైవర్త పురాణంలో చెప్పిన మాటనే శంకర భగవత్పాదులు వారు పంచాయతన పూజా విధానాన్ని చేశారు. పంచాయతన పూజా విధానాన్ని ప్రారంభించిందే శంకరాచార్యుల వారు. దీనికి పురాణ ప్రసిద్ధమైన ఘట్టం ఇక్కడ ఉంది. గణేశంచ దినేశంచ విష్ణుం శంభుం హుతాసనం దుర్గామేతాన్ అగ్నివేషు పూజయే దేవతాంతరం. గణేశ పూజా విఘ్నం నిర్మూలం జగతాం భవేత్. నిజంగా యథార్థంగా ప్రతి వాళ్ళు పూజించవలసింది 6 దేవతలనేట. 6 ప్రధానమైన దేవతలు ఉన్నారు. మీకు ఇంతమంది దేవతలు ఉన్నారు, 3 దేవతలు ఉన్నారు, విమర్శించే వాళ్ళకి ఈ శ్లోకం చెప్పాలి. ప్రధానమైన దేవతలు 6 ఈ ప్రధానమైన 6 దేవతల్ని పూజించకపోతే ఇతర దేవతలు పలకరట. మనం పిలిచినా మొత్తుకున్నా ఇతర దేవతలు పలకరు. మనం కొత్త దేవుళ్ళని సృష్టించుకోవాలి, వాళ్ళ చుట్టూ తిరుగుతున్నాం. కానీ ఇక్కడ పురాణ ప్రశస్తిగా వ్యాస భగవానుడు చెప్పిన మాట ఏంటంటే, పురాణంలో చెప్పినట్టుగా 6 ప్రధాన దేవతలు. ఎవరు వారు? గణేశం గణపతి, దినేశం సూర్యభగవానుడు, విష్ణుం శాలగ్రామ రూపంలో ఉండే విష్ణువు, ఆ తర్వాత శంభుం లింగాకారంలో ఉండే శంకరుడు, ఆ తర్వాత హుతాసన అగ్నిదేవుడు. కనుక మనకు ప్రధానమైన దేవతలు 6. ఈ 6 దేవతల నుంచే ఇతర దేవతల్ని మనం కల్పించుకోవాలి. అంతేకాకుండా 6వ దేవత ఎవరు? దుర్గాదేవిట. గణేశం, దినేశం, విష్ణుం, శంభుం, హుతాసనం, దుర్గాం. 6 దేవతలు. ఈ 6 దేవతలనే ప్రధాన దేవతలుగా పూజించాలి. కనుక గణపతి, సూర్యుడు, విష్ణుమూర్తి, శంకరుడు, దుర్గాదేవి, వీటిని కలిపి పంచాయతనం అంటాం. మరి 6వ దేవత ఎక్కడుందయ్యా అంటే, మనం పూజ ప్రారంభించేటప్పుడు దీపం వెలిగిస్తాను చూసారా, అదే అగ్నిదేవుడు. ఆయనే సుబ్రహ్మణ్య స్వామి. పంచాయతన పూజా విధానంలో 6 దేవతలు ఉంటారు. అంటే మొట్టమొదట మనస్సు పవిత్రమయ్యి మనస్సులో జ్ఞానం వృద్ధి కావడానికి ఏం చేయాలి? దీపాన్ని వెలిగించాలి. దీపం జ్యోతి పరంబ్రహ్మ. కనుక ఆ దీపము అగ్ని రూపము. ఆ తర్వాత గణపతి, సూర్యుడు, విష్ణువు, శంకరుడు, దుర్గాదేవి. వీళ్ళని పూజించిన తర్వాతే ఇతర దేవతల్ని పూజించాలట. వీళ్ళని 6 స్మరించకుండా మనం కనుక ఈ పూజ చెయ్యకుండా ఇతర దేవతల్ని ఎంతమందిని పూజించినా ఆ దేవతలు పలకరు, వారు పూజలు అందుకోరట. గణపతిని పూజిస్తే విఘ్నాలు తొలగిపోతాయి. సూర్యభగవానుని పూజిస్తే ఆరోగ్యం భాస్కరాదిచ్చేది. సూర్యుడిని పూజిస్తే ఆరోగ్యం కలుగుతుంది. మహావిష్ణువుని పూజిస్తే శుచిత్వం వస్తుందట. శరీరము శుచిగా ఉంటుంది, ఎప్పుడూ కూడా నిత్య శుచిగా ఉంటాడు. శంకరుల వారిని పూజిస్తే మోక్షం కలుగుతుంది, పాపనాశనం కూడా కలుగుతుంది శంకరుణ్ణి పూజిస్తే. అంతేకాకుండా ఉత్తమమైనటువంటి ఐశ్వర్యం వస్తుందట. ఐశ్వర్యం శివపూజనాత్.
శంకరుణ్ణి పూజిస్తే అఖండమైన ఐశ్వర్యం వస్తుందట. అంతేకాకుండా పాప వినాశనం జరుగుతుంది. ఉత్తమమైనటువంటి ఐశ్వర్యం వస్తుందట. మామూలు ఐశ్వర్యం కాదట, అఖండమైన ఐశ్వర్యం రావాలంటే శంకర పూజ చేయాలట. ఇంతేకాకుండా లోకంలో కీర్తి ప్రతిష్టలు రావాలంటే నిత్యము శివార్చన చేయాలట. తత్వజ్ఞానం కలగాలంటే శివార్చన చేయాలట. అగ్నిదేవుణ్ణి పూజిస్తే చక్కటి బుద్ధి వికాసం కలుగుతుందట. అగ్నిదేవుణ్ణి ఆరాధిస్తే బుద్ధి వికాసం కలుగుతుంది. ఇంకొక గొప్పతనం చెప్పారు, అగ్నిదేవుణ్ణి ఉపాసిస్తేట శరీరం వెళ్ళిపోయేటప్పుడు జ్ఞానము ఉంటుందిట. మామూలుగా ప్రాణం పోయేటప్పుడు మనకి తెలియదు కదా, ఏం జరుగుతుందో తెలియకుండా వెళ్ళిపోతాం మనం. కానీ ఎవరైతే నిత్యము అగ్ని కార్యం చేస్తారో, అగ్నిహోత్రాన్ని అర్చిస్తారో, ఎవరైతే అగ్నిదేవుణ్ణి పూజిస్తారో వారికి శరీరం వదిలే సమయంలో, మరణ సమయంలో జ్ఞానం వస్తుందట, స్మృతి వస్తుంది. అంటే స్మృతి పోవడమే కదా, శరీరం పోవడం అంటే స్మృతి పోవడమే. కానీ అగ్నిదేవుడిని ఉపాసించడం వల్ల మరణకాలంలో సమబుద్ధి కలుగుతుంది, స్మృతి వస్తుందట. అంటే శరీరం వదిలిపెట్టేటప్పుడు నేను శరీరాన్ని వదిలిపెడుతున్నాను, ఈ పాంచభౌతికమైన శరీరము నేను గత జన్మల్లో చేసినటువంటి సుకృత దుష్కృతాల వల్ల ఇట్లా చేశాను, నాకు భవిష్యత్తులో ఈ రకమైన జన్మ వస్తుందనేటువంటి స్మృతి కూడా అగ్ని ఉపాసన వల్ల వస్తుందట. కనుక ధనధాన్యాలు కలగడానికి దుర్గాదేవిని కూడా పూజిస్తే, దుర్గాదేవిని పూజించిన వారికి హరిభక్తి వస్తుందట. విష్ణుభక్తి బాగా రావాలంటే దుర్గాదేవిని అర్చించాలట. మన వాళ్ళు చూడండి, బయట ప్రపంచంలో ప్రచారం అయ్యేదంతా కూడా మూర్ఖత్వమే. శివద్వేషము, గణపతి ద్వేషము, అమ్మవారిని ద్వేషించడం. మనం నవరాత్రులు చేసి శరన్నవరాత్రులు చేస్తుంటే అష్టలక్ష్మి పూజలను చేస్తారు. అంటే ఏమిటి? దుర్గాదేవిని స్మరించకూడదని. కానీ శరదృతువులో శారదాదేవిని పూజించమని, దాని పేరే శరదృతువు కదా. శరన్నవరాత్రుల సందర్భంలో శారదా ఉత్సవం చేయాలి. దాన్ని ఇంకో రకంగా చేసేటువంటి పద్ధతి ఉంది. కానీ ఇక్కడ ఈ 6 ప్రధాన దేవతల్ని అర్చించాలని ఎవరు చెప్తున్నారు ఈ మాట? వైకుంఠ నారాయణమూర్తి చెప్తున్నారు. విపరీతం త్రిగతామేషాం పూజనం వినా. ఇంకోటి చెప్తున్నారు, నా మాట వినకుండా ఎవడైతే దీనికి వ్యతిరేకంగా ఎవడైనా పూజ చేసినట్లయితే వాడు భగవంతుడి చేత దూషించబడతాడు, భగవంతుడి చేత శపించబడతాడు. కనుక ఈ 6 ప్రధాన దేవతల్ని భగవంతుడు సృష్టించాడు. గణపతి మొదలైనటువంటి 6 దేవతల్ని పూజించకపోతే విపరీత ఫలితాలు వస్తాయి అంటున్నాడు. కేవలం పూజించకపోతే పాపం వస్తుందల్లా, విపరీత ఫలితాలు వస్తాయట. అంటే మంచి జరగకపోగా చెడు జరుగుతుంది. కనుక 6 ప్రధాన దేవతల్ని, అందుకనే మనం పూజ ప్రారంభించేటప్పుడు లక్ష్మీనారాయణాభ్యాన్ నమః, వాణి హిరణ్య గర్భాభ్యాన్ నమః అని కొన్ని స్మరణలు చేస్తాను చూసారా. అట్లా ప్రధానంగా 6 దేవతల్ని పూజించకపోతే విపరీత ఫలితాలు వస్తాయి అని ఇంకొక మాట చెప్తున్నారు. ఏతే శశ్వద్వినా ఆవిర్భావతి భో. ప్రతి కల్పంలో కూడా గణపతి ఉదయిస్తారట. ప్రతి కల్పంలో గణపతితో పాటు ఈ 5 కూడా వస్తారట. ప్రతి కల్పంలో ఈ 6 ఉంటారు. ప్రధానంగా ఏ కల్పమైనా సరే, రోజులు మారినాయండి, ఇది కలికాలం అండి, మనం వేరే దేవతలను పెట్టుకుంటామంటే దుకాణం చెల్లదు. ఈ 6 దేవతలనే కలియుగంలో పూజించాలి. ఇంకొక మాట చెప్తున్నారు, ఈ 6 దేవతలే సృష్టికర్తలై నిత్యులుగా ఉంటారు, నిత్య నివాసం పొందుతారట. వీళ్ళకి అవతార సమాప్తులు ఉండవు. ఎవరికి? గణపతికి అవతార సమాప్తి లేదు. అదేవిధంగా సూర్యభగవానుడికి, ఆయన ప్రత్యక్ష నారాయణమూర్తి, ఆయనకి అవతార సమాప్తి లేదు. విష్ణుమూర్తి వైకుంఠంలో నిత్య నివాసం చేస్తాడు. శంకరుడు కైలాసంలో సదా ఉంటాడు సర్వేశ్వరుడిగా. అగ్ని తేజస్సు ఉన్నంత వరకు, వెలుగు ఉన్నంత వరకు అగ్ని ఉంటుంది. దుర్గాదేవి జగన్మాత కనుక జగన్మాత కూడా ఉంటుంది. కనుక ఈ 6 నిత్య నివాసులు. సృష్టికిలో పూర్వం ఉంటారు, సృష్టి సమయంలో ఉంటారు, ప్రళయ సమయంలో కూడా ఉంటారు. వీళ్ళకి జనన మరణాలు లేవు. వీళ్ళు పుట్టడం అనేది ఏదో మన లాంఛనాగా వినాయక చవితి, శివరాత్రి అని చేస్తాం, కానీ యథార్థంగా వీళ్ళు ఎప్పుడూ ఉండేవాళ్లే. వీళ్ళందరినీ ఎవరిని నియమించారయ్యా అంటే గోలోకవాసి అయినటువంటి కృష్ణ పరమాత్మ వీళ్ళని నియమించారు అని ఈ విధంగా నారాయణమూర్తి చెప్తున్నారు. హరేర్ ఆజ్ఞాం సముదాయ. ఈ విధంగా నారాయణమూర్తి యొక్క, వైకుంఠవాసి అయిన నారాయణమూర్తి యొక్క ఆజ్ఞ తీసుకొని కైలాసంలో పరమేశ్వరుడి పక్కనే ఉంచుకొని పార్వతీదేవి పుణ్యక వ్రతాన్ని ప్రారంభించింది. ప్రారంభించే ముందు భర్త దగ్గరికి వచ్చి భర్త పాదాలకు నమస్కరించి భర్తకి ఎడంవైపుగా కూర్చుందట అమ్మవారు. నేను పూజ చేస్తున్నా కదా ముందు కూర్చుంటాను అనలేదు. భర్తకి ఎడంవైపు వామాంకంలోనే కూర్చున్నదట. కూర్చొని పుణ్యక వ్రతాన్ని ప్రారంభించింది. శివాజ్ఞతో, శివాజ్ఞ సమాదాయ, శివుడి శంకరుడి యొక్క ఆజ్ఞతో శివాని అయినటువంటి అమ్మవారు చక్కటి వాయిద్యాలు వాయిస్తూ ఉంటే మంగళద్రవ్యాలన్నీ తీసుకొని వస్తే అమ్మవారు ప్రారంభించిందట. నిన్న మనవి చేసినట్టుగా చక్కగా మంగళ స్నానం చేసింది. చక్కటి కొత్త బియ్యంతో కలశాన్ని,
మండపారాధన చేసింది. రత్న కలశాన్ని, బంగారు కలశాన్ని, నవరత్నాలతో పొదిగినటువంటి దాన్ని మామిడి ఆకులు ఉంచి ఫలాలు, అక్షతలు, చందనము, అగరు, కస్తూరి, కుంకుమ అందులో వేసి ప్రాణప్రతిష్ఠ చేసింది. ఆవాహ్య అభీష్టదేవంతం శ్రీకృష్ణం మంగళం ఘటే. ఆ కలశంలో ప్రాణప్రతిష్ఠ చేసిందట. ఎవరిని పిలిచింది? గోలోకవాసైన శ్రీకృష్ణం మంగళం ఘటే. ఆ ఘటములో, కలశంలో కృష్ణ పరమాత్మని జలరూపంలో పరమాత్మని ఆవాహన చేసింది. మనం ఏ కార్యక్రమం చేసినా మనం ఏదో ఫోటోలు పెట్టుకుంటాము, విగ్రహాలు పెట్టుకుంటాం, కానీ కలశంలోనే పరమాత్మ ఉంటాడు. కలశ స్థాపన అంటారు. అందుకనే ఆ కలశ ఉద్వాసన చేసేటప్పుడు కూడా అందులోంచి పరమాత్మని మళ్ళీ బయటికి పంపిస్తాం. కనుక ఆవాహ్య దేవి అభీష్టదేవత అయినటువంటి, పుణ్యక వ్రతానికి ప్రధానమైనటువంటి దేవత అయినటువంటి ఆ కృష్ణ పరమాత్మ, గోలోకవాసి అయిన కృష్ణ పరమాత్మని మంగళద్రవ్యాలతో ఆవాహన చేసి ప్రాణప్రతిష్ఠ చేసిందట. ఆ తర్వాత షోడశ ఉపచారాలు చేసిందట. షోడశోపచారాలు చేసింది. పుణ్యక వ్రతం చేయడానికి అందరూ కూడా ఆజ్ఞ ఇచ్చారట. దత్వా ద్రవ్యాన్ని సర్వాణి వేదమంత్రాన్ని సతి హోమం చకార. ఈ విధంగా పుణ్యక వ్రతంలో దానం చేయదగినటువంటి వస్తువులన్నీ దానం చేసిందట. ఎన్ని వస్తువులు దానం చేయాలో ప్రతి దానాన్ని కూడా వేద మంత్రపూర్వకంగా దానం చేసిందట. మంత్రపూర్వకంగా దానం చేసి తిలలు, నెయ్యి ఇచ్చిందట. 3 లక్షల గోవుల్ని దానం చేసిందట పార్వతీదేవి. ఈ పుణ్యక వ్రత సందర్భంలో అతిథుల్ని గౌరవించిందట. వచ్చిన వాళ్ళందరినీ కూడా, బ్రాహ్మణులందరికీ కూడా సొంతగా వడ్డించి అన్నపూర్ణాదేవి రూపంలో, అప్పటిదాకా దుర్గాదేవి ఆమె అన్నపూర్ణాదేవిగా మారి ఆమె భోజనం పెట్టిందట వచ్చిన వాళ్ళందరికీ. ఇట్లా 1 సంవత్సర కాలం నిత్యము కృష్ణ పరమాత్మ యొక్క ఆరాధనతో, నిత్యము కలశంలో ఉండేటువంటి కృష్ణ పరమాత్మ, గోలోకవాసి అయిన కృష్ణ పరమాత్మని పూజించిందట. ఇట్లా గడిపేటప్పటికీ 1 సంవత్సరం అయిపోయింది. పుణ్యక వ్రతానికి అవధి సంవత్సర కాలం పూర్తయిన తర్వాత వ్రత సమాప్తి దినం చివరిలో సనత్కుమారుల వారు, ఆ మొత్తం కార్యక్రమానికి యజమాని అయినటువంటి ఆ సనత్కుమారుల వారు, పురోహితుల వారు పార్వతీదేవితో అన్నారు, అమ్మా సువ్రతే, చక్కటి పుణ్యక వ్రతం చేసినటువంటి నీవు మహ్యందేహిత్వం ప్రతి దక్షిణాం, నీ భర్తని నాకు దక్షిణగా ఇవ్వమ్మా అని అడిగింది. ఎవరు? ఈ సనత్కుమారుల వారు అడిగారు, నీ భర్తని పుణ్యక వ్రతంలో నాకు వాయనంగా, దానంగా ఇవ్వు. ఎందుకంటే ఈ వ్రతము పూర్తి కావాలంటే ఇది జరగాలి, ఇది పూర్ణాహుతి. ఇది తద్వచనం శృత్వా విలప్య సురసుందరిం. పరమేశ్వరుడు పార్వతీదేవికి పుణ్యక వ్రతం చెప్పేటప్పుడు చివరి విషయం చెప్పలా, అన్నీ చెప్పాడు కానీ చివరి ఘట్టం చెప్పలా. సంవత్సర కాలం కాదు కృష్ణ పరమాత్మని కనుక ఆరాధించినట్లయితే, వివిధ దానాలు చేసినట్లయితే నీకు కృష్ణ పరమాత్మే సంతానంగా వస్తారన్నారు. వివిధ దానాలు అన్నారు, మొదలైనవి ఎట్సెట్రా అని చెప్తారే, అట్లా ఇత్యాదయ అని చెప్పాడు కానీ భర్తని దానం చేయమని చెప్పలా. ఈ ఒక్కసారి సనత్కుమారుల వారు ఈ మాట చెప్పేటప్పుడే అమ్మవారికి నోరు ఎండిపోయింది, మూర్ఛ వచ్చేసింది. భర్తని దానం చేయమంటాడు ఏమిటి, అసలు భర్త ఉంటేనే కదా పిల్లల యొక్క అవసరం అని వెంటనే ఆమె చాలా బాధపడి, ఇది తద్వచనం శృత్వా విలప్య సురసుందరి, దేవతలకంతా దేవమాత అయినటువంటి ఆ పార్వతీదేవి మూర్ఛాం ప్రాప, మూర్ఛపోయి ప్రార్థిస్తోంది. కొంచెం సేపు తర్వాత లేచి మూర్ఛ నుంచి తేరుకుందట. పార్వతీదేవిని పరమేశ్వరుడు ఓదార్చాడు. ఇది వ్రత నియమం, ఏం చేస్తారు కనుక నా ప్రాణసమురాలివి నువ్వు నన్ను దానం ఇవ్వు అని ఓర్చుకోమంటే, అప్పుడు భర్త చెప్తున్నాడు, మహాదేవుడు పార్వతీదేవితో బుజ్జగిచ్చి చెప్తున్నాడు, ఉత్తిష్ట భద్రే భద్రంతే భవిష్యత్తు నశంసేహ, నీకు దీనివల్ల ఏ ప్రమాదం ఏర్పడదు, నీకు శుభం జరగడానికే ఈ వ్రతం వచ్చింది. సాంప్రతం చేతనం కృత్వ, కొంచెం సావధాన మనస్సుతో చక్కగా సుస్థిరాలై మన వేదంలో చెప్పిన పద్ధతి ప్రకారం దానం చెయ్యాలి. వ్రతం చేసినప్పుడు వ్రతం యొక్క పూర్వ కర్మ అంతా కూడా చెయ్యాలి. కనుక దేవ సంబంధం, పితృ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో దక్షిణ అనేది తప్పకుండా ఇవ్వాలి. ఇంత కార్యక్రమం చేసినందుకు ఆ సనత్కుమారుల వారికి వ్రత దక్షిణ ఇవ్వాలి. సంవత్సరం పాటు నీకోసం రాత్రింబగళ్ళు నీకు షోడశోపచారాలు చేయడానికి మంత్రాలు చదివాడు. ఆయనకి వ్రత దక్షిణ రూపంలో నువ్వు దక్షిణ ఇవ్వాలి. దక్షిణ ఇవ్వకుండా కనుక కర్మ చేస్తే ఆ కర్మ ఫలం ఇవ్వదు. వెంటనే ఈ పరమేశ్వరుడు ఈ మాట మాట్లాడగానే నారాయణమూర్తి చెప్తున్నారు, రక్షస ధర్మం ధర్మిష్టే, అమ్మా ధర్మాలకి నిలయం నువ్వే, ధర్మజ్ఞురాలివి, నీ కొత్తగా చెప్పదగిన లేదు. కనుక చెప్పినట్టుగా స్వధర్మ పరిపాలన చేయవలసిందిగా నీ భర్తని దక్షిణగా ఇవ్వవలసింది. వెంటనే బ్రహ్మగారు అన్నారు, యస్యకేన నిమిత్తేన నా ధర్మం పరిరక్షతి, ధర్మేన స్టేజ ధర్మజ్ఞే తస్య కర్త వినశ్యతి. మానవుడు ఏ కారణం చేత అయితే తాను అనుష్ఠిస్తున్నటువంటి ధర్మం ప్రకారం ఏం చేయాలో అది చేయకపోతే, ధర్మరక్షణ చేసుకోకపోతే ధర్మ వినాశనం జరుగుతుందమ్మా. చేతులెత్తి నమస్కరిస్తున్నాను, నువ్వు చాలా పెద్దదానివి, నువ్వు పెద్ద ముత్తైదువి, నీకు మేము చెప్పదగింది కాదు. ధర్మదేవత మాట్లాడుతోంది.
మాం రక్ష యత్నతః. అమ్మా, ఇప్పుడు ఈ ధర్మదేవత నీ అధీనంలో ఉన్నాడు. నువ్వు కనుక ఇప్పుడు నన్ను రక్షించకపోతే లోకల్లో నాకు కీర్తి ప్రతిష్టలు ఉండవు. కనుక ధర్మరక్షణ చేయి తల్లి, రక్షణ చేయి. అప్పుడు దేవతలందరూ సామూహికంగా అన్నారు, ధర్మం రక్ష మహాసాధ్వి కురు పూర్ణం వ్రతం. అమ్మ, సంవత్సరం నుంచి దీక్షతో వ్రతం చేశావు, నువ్వు పెట్టిన ఆహారం మధురమైన పదార్థాలు సంవత్సరం పూర్తిగా తిన్నాము. ఈ యజ్ఞఫలం నీకు వచ్చేసిన తర్వాత, వ్రతఫలం నీకు వచ్చిన తర్వాత మేము మా స్థానానికి వెళతాం, ఆలస్యం చేయకుండా వ్రతాన్ని పూర్తి చేయి తల్లి. ఆ తర్వాత అక్కడ ఉండేటువంటి ఋషులందరూ మాట్లాడుతున్నారు, కృత్వా సాధ్వి పూర్ణహోమం. అమ్మా, పూర్ణాహుతి రూపకంగా ఉండేటువంటి బ్రాహ్మణ దక్షిణ ఇవ్వవలసింది అన్నారు. ఇంత చెప్పిన తర్వాత అమ్మవారు మౌనంగా ఉందిట, బాధపడుతోంది, రోధిస్తోంది. అప్పుడు సనత్కుమారుల వారు చెప్తున్నారు అమ్మవారితో, శివే శివం దేహి మహ్యం. అమ్మా, పరమేశ్వరుని నాకు అర్పించు తల్లి. ఇది కర్మఫలం, కర్మఫలాన్ని వదిలిపెట్టకూడదు, ఎవరు కూడా కర్మఫలాన్ని వదిలిపెట్టకూడదు. కనుక నాకు ఇచ్చేసేయి, నీ భర్తని నాకు ఇవ్వు. కనుక పుణ్యకవ్రతం దక్షిణతో కానీ సమాప్తి కాదు. కనుక ఈ పుణ్యకవ్రతం పూర్తి కావాలంటే నువ్వు పతి దక్షిణని ఇవ్వవలసింది, నాకు ఇవ్వమంటే పార్వతీదేవి అంటోంది, కిం కర్మణాత్ మే దేవేశ. అయ్యా, ఈ ఇంతమంది పెద్ద మనుషులు ఇక్కడ కూర్చొని ఇవ్వు ఇవ్వు అంటున్నారు, ఏమిటి ఇచ్చేది? ఏమన్నా వస్తువా? ధనంతో కొనుక్కొచ్చేది ఇచ్చేదా? ఇచ్చిన తర్వాత మళ్ళీ సంపాదించగలిగేదా? కాదు కదా. కనుక భర్తని రక్షించుకోవడానికి, భర్త ద్వారా సంతానం పొందడానికి ఇంత వ్రతం చేస్తుంటే భర్తనిమ్మంటే, భర్త వెళ్ళిపోయిన తర్వాత, భర్త ఎవరికో ఇచ్చేసిన తర్వాత సంతానం ఉంటే అంత, ఊడితే అంత. ఏదైనా ఒక చెట్టు పెరగాలంటే ఆకులకు నీళ్లు పోస్తే సరిపోతుందా? మూలానికి నీళ్లు పోయాలి కదా. కనుక మూలఛేదం చేయమంటున్నారు మీరు, మూలాన్ని తీసి ఇచ్చేయమంటున్నారు. ఆకులు ఏం చేసుకోను, సంతానం ఏం చేసుకోను. కనుక లోకంలో నష్టే ధర్మే చ ధర్మిష్టే స్వామినా కింసుతే. భర్త దగ్గర లేకుండా సహధర్మచారి అంటారు కదా, భర్త దగ్గర లేకుండా సంతానంతో నాకేం పని. కనుక భర్త పుత్రుడి కంటే, సంతానం కంటే భర్త గొప్పవాడు. కనుక ధర్మము నశించకుండా ఉండాలి. నా భర్తే నాకు ధర్మం, భర్త కంటే లోకంలో గొప్ప ధర్మమే లేదు అని ఈ విధంగా వాదిస్తే ధర్మదేవత చెప్తున్నారు, అమ్మా, భర్తని భార్య, భార్యని భర్త మాత్రమే దానం ఇవ్వగలరు, ఇంకోళ్ళు ఇవ్వలేరు. కనుక ఇది లోకంలో చెప్పిందే, శాస్త్రంలో చెప్పిన మాటే చెప్తున్నామంటే పార్వతీదేవి అంటోంది, పితా దదాతి జామాత్రే. ఏమిటయ్యా మీరు కొత్త విషయం చెప్తున్నారు? మేము పెద్దవాళ్ళ ద్వారా చదువుకున్నప్పుడు నన్ను కన్యాదానం చేశాడు మా తండ్రి. కూతుర్ని మాత్రమే దానం చేస్తారు కానీ భర్తని భార్య దానం చేస్తున్నట్టు శాస్త్రంలో ఎక్కడా వినలేదు. పితా దదాతి జామాత్రే, అల్లుడికి కూతుర్ని తండ్రి దానం చేస్తాడు కదా. గృహ్ణాతు తత్సుతాం, తన కూతుర్ని కన్యాదానం చేయడం విన్నాం కానీ భర్తృదానం చేయడం ఎక్కడా వినలేదండి. అయినా భార్యను భర్త, భర్తను భార్య విడిచిపెట్టి ఉండకూడదని శాస్త్రం చెప్తోంది. అంటే అప్పుడు దేవతలు చెప్తున్నారు, బుద్ధిస్వరూప దుర్గేత్వం. అమ్మా, నీకు శాస్త్రాలు, నీతులు, ధర్మాలు చెప్పేంత గొప్పవాళ్ళం కాదు, కానీ ఇది పుణ్యకవ్రతం అని ఉంది. వేదాల్లో కూడా పుణ్యకవ్రతానికి చెప్పిన సిద్ధాంతం ఏంటంటే భర్తని దానం చేస్తే కానీ వ్రతం పూర్తి కాదని. అప్పుడు పార్వతీదేవి అంటోంది, కేవలం వేదమాశ్రిత్య కరోతి వినిర్ణయ. కేవలం వేదాన్ని ఆశ్రయించి వేదం చెప్పింది కదా అని చెప్తే ఎట్లానయ్యా? లోకంలో సంప్రదాయము, సనాతనమైనటువంటి ధర్మం ఒకటి ఉంది కదా, మా ఆచారం ఇట్లా ఉందంటారు కదా, మా ఇంటి ఆచారం, మా దేశాచారం, మా ప్రాంతాచారం, మా భాషాచారం అంటారు కదా. కనుక ఇది ఎక్కడా వినని పరిస్థితి కదా. అంటే అప్పుడు బృహస్పతులు వారు చెప్తున్నారు, దేవగురు అయినటువంటి బృహస్పతి చెప్తున్నారు, అమ్మా, పురుషుడు లేకుండా సృష్టి ఎట్లా జరగదో స్త్రీ లేకుండా కూడా సృష్టి అట్లా జరగదు తల్లి. కనుక కృష్ణ పరమాత్మ, గోలోకవాసి అయిన కృష్ణ పరమాత్మే సృష్టికి కారణం కనుక ధర్మానికి విరుద్ధం లేదు. ఇప్పుడు కృష్ణ పరమాత్మ ప్రీతి కోసమే సర్వజీవులకి ఆశ్రయభూతుడు, సర్వసృష్టికి ఆధారమైనటువంటి గోలోక నివాసి అయిన కృష్ణ పరమాత్మ ప్రీత్యర్థమే దానం చేస్తున్నాం. కనుక నీ భర్తకి గోలోకమైన కృష్ణ పరమాత్మకి భేదం లేదు. పతియే ప్రత్యక్ష దైవం అన్నారు కదా, కనుక నువ్వు కృష్ణ పరమాత్మగానే భావన చెయ్యి. అంటే పార్వతీదేవి అంటోంది, చరాచర సృష్టి అంతటి కూడా కారణమైనటువంటి కృష్ణ పరమాత్మ యొక్క అంశస్వరూపుడే ఈ పురుషుడు. కనుక ప్రకృతి కంటే శ్రేష్ఠురాలు, ప్రకృతి కంటే ఇతరం కానటువంటి నేను పార్వతీదేవిని. ఏతస్మిన్ అంతరే, ఇట్లా పరస్పరం వాదం జరుగుతుంటే ఏతస్మిన్ అంతరే దేవ మునయస్తత్ర సంసిధ ఇట్లా మాట్లాడుకుంటూ ఉంటే వనమాలను ధరించి 2 భుజాలతో ఒక దివ్యమైనటువంటి పురుషుడు అక్కడికి వచ్చాట. ఆకాశం నుంచి రత్నమయమైనటువంటి కిరీటాన్ని ధరించి అద్భుతమైనటువంటి ఒక రథం వచ్చిందట, వెలుగుల జిమ్ముతో వచ్చిందట. అందులో పరమాత్మ నారాయణమూర్తి, గోలోకవాసి అయిన కృష్ణ పరమాత్మ ఆ సభాభవనం, కైలాసంలో సభాభవనంలోకి వచ్చారు. వచ్చిన ఆయన ఎవరు? గోలోకవాసి అయిన కృష్ణ పరమాత్మే.
ఆ వచ్చి ఆయన మాట్లాడుతున్నారు, సహబుద్ధ్యా బుద్ధిమంతో నవక్తుచరాం. వచ్చి అక్కడ ఉండేటువంటి వాళ్ళందరితో మాట్లాడుతున్నారు. ఈ అమ్మవారు దుర్గాదేవి అంటే ఎవరు అనుకుంటున్నారు? నా వల్ల నా మనసు నుంచి వచ్చినటువంటి సృష్టి ఈమె లేకపోతే శక్తి లేదు. ప్రపంచం మొత్తానికి దుర్గాదేవే శక్తివంతురాలు కనుక ఈమె యొక్క సహాయంతోనే నేను సృష్టి చేస్తూ ఉంటా, వ్యవహారం చేస్తూ ఉంటా, ప్రళయకాలంలో చూస్తూ ఉంటా. కనుక లోకంలో పార్వతీదేవి స్వయంగా ఈ వ్రతాన్నంతా చేసింది. ఈ వ్రత సమాప్తి కూడా ఆమె చెయ్యాలి అని చెప్పి, లోకంలో ప్రయోజనం లేని పని ఎవడూ చేయడు. పుణ్యక వ్రతంలో కూడా ప్రయోజనం ఒకటి ఉంది కనుక ఈ కల్పంలో ఈ వ్రతం అనేది చాలా గొప్పది. ఇది ఎప్పుడూ పద్మకల్పంలో చెప్పిన మాట అండి. కనుక ఇప్పుడు ఈ కల్పంలో చెప్పారు కదా అని చెప్పి ప్రతి వాళ్ళు బేరానికి పెట్టకూడదు. ఇది పద్మకల్పంలో పుణ్యక వ్రతంగా చెప్పినటువంటి విషయం. గోలోకవాసి అయిన కృష్ణ పరమాత్మ అందరూ వింటూ ఉండగా చెప్తున్నారు, మట్టి లేకుండా కుండ ఎట్లా తయారవదో, బంగారం మూలలు లేకుండా ఆభరణాలు ఎట్లా తయారవవో, అట్లాగే శక్తి లేకుండా సర్వము ప్రపంచంలో ఏదీ చేయలేము. మూల ప్రకృతి ఈమె కనుక ఈమె ప్రధాన దేవత. అయితే అహం గోకులనాథశ్చ వైకుంఠే ఇతరం, నేను గోకులంలో నివసించేటువంటి కృష్ణుణ్ణి. ఈ రూపాన్ని భావన చేస్తూ అమ్మవారు పుణ్యకవ్రతం చేసింది కనుక ఆ పుణ్యకవ్రతం యొక్క ఫలితాన్ని ఇవ్వడానికి నేను ఇప్పుడు వచ్చాను. జీవులందరూ కూడా నన్ను ఏ రూపంలో భావన చేస్తే ఆ రూపంలో నేను దర్శనమిస్తాను. వ్రతం పూర్ణం కురు శివే కనుక పార్వతీదేవి అందరూ చూస్తూ ఉండగా వ్రతాన్ని పూర్తి చేయమ్మా. విష్ణుదేహ యథాగావో విష్ణుదేహస్తథా, భర్తని దానం చేయమన్నా కదా అని చెప్పి వెళ్ళిపోతాడని అనుకోవద్దు. పరమాత్మ యొక్క స్వరూపమే గోవుట, విష్ణుస్వరూపం. ఆవు విష్ణుస్వరూపంట, ఆ విష్ణువు శివస్వరూపం. కనుక ఇప్పుడు భర్తని నువ్వు దానం చేసేయి. ఆ దానానికి ప్రతిగా 1,00,000 గోవుల్ని దానం చేసేయి. 1,00,000 గోవుల్ని ఇచ్చేసి నీ భర్తను నువ్వు తిరిగి పొందు. కానీ మంత్రపూర్వకంగా పుణ్యక వ్రతంలో భర్తని దానం చేయవలసిందే. విష్ణుదేవో యథాగావో విష్ణుదేహస్తథా శివ, గోవుల యొక్క శరీరంలో విష్ణుమూర్తి ఉంటాడు. విష్ణుమూర్తే గోరూపంలో ఉంటాడు. ఆ విష్ణుమూర్తే శివరూపంలో ఉంటాడు. కనుక శివాయ విష్ణు రూపాయ భేదం లేదు. కనుక ద్విజాయదత్వ గోమూల్యం, ఈ పరమేశ్వరుడికి సరిపోయేటువంటి మూల్యాన్ని గృహాణ స్వామినం శుభే. యజ్ఞపత్రి అయినటువంటి అతనికి సనత్కుమారుల వారికి అతనికి యజ్ఞరూపకంగా దక్షిణ రూపకంగా నువ్వు ఇచ్చేయి. యజ్ఞపత్నిని దక్షిణ అంటారు. యజ్ఞం చేసినప్పుడు యజ్ఞపత్ని దక్షిణగా ఉంటుందట. కనుక దక్షిణ రూపంలో ఇచ్చేసి తగిన మూల్యం చెల్లించి నువ్వు ఇచ్చేయి. గోవులు విష్ణుమూర్తి దేహంలో ఉంటాయి కనుక గోవుల దేహంలో విష్ణుమూర్తి ఉంటాడు కనుక శివుడు విష్ణువు భేదం లేదు కనుక గోమూల్యాన్ని బ్రాహ్మణుడికి ఇచ్చి నీ భర్తని తిరిగి పొందవచ్చు. యజమాని యజ్ఞకర్మ చేయకుండా తప్పకూడదు. యజ్ఞంలో విధానం చెప్పారు కనుక ఈ రకంగా చేయమని చెప్తే ఆయన చెప్పి అంతర్ధానమయ్యారట. గోలోకవాసి అయిన కృష్ణ పరమాత్మ ఈ రకంగా పార్వతీదేవితో అందరూ వింటూ ఉండగా చెప్పి అంతర్ధానమయ్యారు. కృత్వా శివ పూర్ణహోమం సా శివం దక్షిణాదదౌ. ఈ విధంగా గోలోకవాసి అయిన కృష్ణ పరమాత్మ చెప్పినట్లుగా చెప్పిన పద్ధతి ప్రకారం ఆ అమ్మవారు వెంటనే ఆ శివ అంటే అమ్మవారు పరమేశ్వరుణ్ణి సనత్కుమారుల వారికి దానం ఇచ్చింది. మంత్రపూర్వకంగా వేదమంత్రాలతో దానం ఇచ్చేసింది. బ్రహ్మదేవుడి యొక్క కుమారుడు సనత్కుమారుల వారు చాలా ప్రేమతో ఆ ఇచ్చినటువంటి దక్షిణని స్వీకరించారు. సనత్కుమారుల వారు వెంటనే స్వీకరించారట. పార్వతీదేవి దానం ఇచ్చిన తర్వాత ఆ సనత్కుమారుల వారిని ప్రార్థిస్తోంది. గోమూల్యం మత్పతి సమితం వేదే నిరూపితం. స్వామి, ఓ సనత్కుమార, నా భర్తని నీకు దానంగా ఇచ్చా కదా, నా భర్తతో సమానమైనటువంటి గోవుల్ని 1,00,000 గోవుల్ని నీకు ఇస్తా. నా భర్తని నాకు దయచేయవయ్యా, నీకు పుణ్యం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ శరీరంలో ఆత్మ లేదు, పాంచభౌతిక శరీరంగా నేనున్నా, కానీ నా ఆత్మ నీ దగ్గర ఉంది. నా ఆత్మను నాకు తిరిగివు. నువ్వు కోటి గోవులు కావాలా, 2 కోట్ల గోవులు కావాలా, ఇచ్చేస్తా అంటే సనత్కుమారుల వారు అంటున్నారు, ఏమ్మా ఏం మాట్లాడుతున్నావు? గవాం లక్షేణ తే దేవి ఫల్గుణా కిం ప్రయోజనం. నాకు అమూల్యమైన ఒక రత్నాన్ని ఇచ్చేసి చేతికి ఇప్పుడు ఈ రత్నం తీసుకుంటాను, దానం ఇస్తానంటావు. 1,00,000 గోవులు కాదు, 10 లక్షల గోవులైనా కూడా నువ్వు ఇచ్చిన దానం రూపంలో ఇచ్చినటువంటి మహేశ్వరుడితో సమానం లేదు. ప్రయోజనరహితమైనటువంటి ఇతర దానాల వల్ల నాకేమిటి? కర్మల చేత కర్మలు నాశనం కావు. కనుక ఒకసారి దానం ఇవ్వడమే నీ హక్కు. తీసుకున్న తర్వాత ఏం చెయ్యాలనేది నా ఇష్టం, నా అధీనంలో. నాకు మంత్రపూర్వకంగా సర్వ అధికారాలతో నాకు దానం చేశావు కనుక ఈ ఇచ్చిన దానాన్ని నా ఇష్టం వచ్చిన చోట నేను వాడుకుంటా. కనుక ఇప్పుడు అందరూ చూస్తూ ఉండగా, సమస్తమైనటువంటి దేవతలు చూస్తూ ఉండగా
ఈ శంకరుణ్ణి దిగంబరుణ్ణి చేసి, ఆయన దిగంబరాయ విద్మహే కదా, దిగంబరుణ్ణి చేసి పిల్లలు, పెద్దవాళ్ళు, మగవాళ్ళు, ఆడవాళ్ళు అందరూ చూస్తూ నవ్వుతూ ఉండేటట్లుగా ముల్లోకాలు తిప్పి తీసుకొస్తా, చూస్తూ ఉండు, నువ్వు నాకు దానం ఇచ్చావుగా. ఇత్యుక్త్వా బ్రహ్మణపుత్రో గ్రహీత్వా శంకరం మునే. ఈ విధంగా శంకర్ల వారిని చేయి పట్టుకున్నట్ట. సనత్ కుమారులు హక్కుదారు కదా, యజమానిగా ఉండి చేయి పట్టుకొని ఆయన్ని తీసుకెళ్తున్నట్ట. పార్వతీదేవి గుండెలు బాధపడుతోంది. ఏతస్మిన్ అంతరేదేవా పార్వతీ సహితస్తథ సద్యో దదృశు ఆకారే తేజసాం నికరమ్ర. ఈ విధంగా ఎప్పుడైతే పార్వతీదేవి చేత దానం తీసుకున్నటువంటి ఆ సనత్కుమారులు వారు పరమేశ్వరుని చేయి పట్టుకొని ఇతర లోకాలకు తీసుకెళ్తూ వెళదామని ప్రయత్నం చేస్తే ఆకాశం నుంచి అశరీరవాణి మాట్లాడిందట. కోటి సూర్య తేజస్సుతో వెలుగొందేటువంటి ఆ కైలాస అగ్రభాగంలో కనపడిందట, ఒక తేజస్సు కనపడిందట. అందరూ కూడా, దేవతలందరూ కూడా నోరు తెరుచుకొని చూస్తున్నారు, ఏమిటా ఈ శబ్దమని. విష్ణుమూర్తి చెప్తున్నారు, బ్రహ్మాండాని చ సర్వాణి ఎల్లోక మనిషే. ఈ బ్రహ్మాండమంతా కూడా మహావిరాట్ స్వరూపంగా ఉంది. మహావిరాట్ పురుషుడి యొక్క రోమకూపం నుంచే బ్రహ్మాండాలను వచ్చాయి అని ఆ వచ్చినటువంటి ఆ వెలుగుని స్తోత్రం చేశారు. విష్ణుమూర్తి, బ్రహ్మ అందరూ కూడా స్తుతించారు. ఇట్లా కృష్ణ పరమాత్మని స్తుతిస్తూ ఉంటే, దేవతలందరూ స్తుతిస్తుంటే, అప్పుడు పార్వతీదేవి ఆ వచ్చినటువంటి వెలుగు రూపంలో ఉండేటువంటి గోలోకవాసి అయిన కృష్ణ పరమాత్మని చూసి ఆనందపడి అమ్మవారు కూడా కృష్ణ పరమాత్మని స్తోత్రం చేస్తోంది. కృష్ణ జానాసి మాం భద్రం నాహం త్వాం జ్ఞాతుమీశ్వర కేవా జానంతి వేదజ్ఞా వేదావా వేదకారకా. స్వామి, ఓ కృష్ణ, నీకు నా గురించి తెలుసో లేదో నాకు అర్థం కాలేదు. నేను పార్వతీదేవిని, పరమేశ్వరుడి యొక్క భార్యని. వేదాలు కూడా నీ యొక్క గొప్పతనాన్ని, నీ తత్వాన్ని వివరించలేవు. ఇతరులకెవరికి కూడా నీ మహిమ తెలియదు, నా మహిమ కూడా ఎవరికీ తెలియదు. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా నా మహిమ కూడా తెలిసినట్టు లేదు. నా భగవంతుడైనటువంటి పరబ్రహ్మ నిరాకారుడు, నిర్లిప్తుడు, నిర్గుణుడు, సాక్షిభూతుడుగా ఉంటాడు. కనుక కొంతమంది విష్ణుమూర్తి యొక్క రూపంలో సాకారంగా నువ్వు చతుర్భుజుడిగా ఉంటావన్నారు, ఇప్పుడు నువ్వు ద్విభుజుడిగా వచ్చావు అని పరమాత్మను తలుచుకొని శంఖచక్ర గదాపద్మం పీతాంబరధరం ద్విభుజం కమనీయంచ కిశోరం శ్యామసుందరం. ఆ గోలోకవాసి అయిన కృష్ణ పరమాత్మ 2 భుజాలతో వచ్చారట. నిన్న రోజుని చెప్పా, ద్విభుజం కమనీయంచ కిశోరం, చిన్న వయసుట, కిశోర వయసు అంటే 5-6 సంవత్సరాల వయసు మధ్యలో ఉండే వయసుని కిశోర వయసు అంటారు. భాగవతం దశమస్కంధం చెప్పింది. కిశోర వయసు అంటే 6 సంవత్సరాల వయసు, అంటే కౌమారానికి ముందు కిశోర వయసు. కిశోరం శ్యామసుందరం, నీలమేఘ శరీరంగా ఉన్నట్ట. శాంతం గోపాంగనాకాంతం రత్నభూషణ భూషితం ఏవం తేజస్వి భక్తానాం సేవితం తత్తేజో బిభ్రతాం దేవానాం తేజసాం పురా అని పరమాత్మని నీ తేజస్సు ధరించే దేవతలందరూ కూడా, బ్రహ్మాది దేవతలందరూ కూడా వెలుగొందుతున్నారు. ఈ తేజోమయమూర్తి అయినటువంటి నీవు నన్ను అనుగ్రహించమని ప్రార్థించింది. ఆ తర్వాత పరమాత్మ అనుగ్రహం ఇచ్చారట. ఇంతసేపు మాట్లాడిన తర్వాత ఆ తేజస్సులో ఉండేటువంటి పరమాత్మ మాట్లాడుతున్నారు. భారతే పార్వతీ స్తోత్రం యశృణోతి సమ్య. ఈ స్తోత్రం గోలోకవాసి అయిన కృష్ణ పరమాత్మని పార్వతీదేవి చేసిన స్తోత్రం ఉందండి బ్రహ్మవేత్త పురాణంలో. ఈ స్తోత్రాన్ని కనుక ఎవరైతే నియమనిష్టలతో వింటారో, నిత్యము పారాయణ చేస్తారో, వంశోద్ధారకుడైన పుత్ర సంతానం కలుగుతుందట. అమ్మవారు చేసినటువంటి, పార్వతీదేవి చేసినటువంటి గోలోకవాసి అయిన కృష్ణ పరమాత్మ యొక్క స్తోత్రాన్ని చదివినా విన్నా కూడా ఫలితం వస్తుందన్నారు. భక్తితో సంవత్సర కాలం కనుక భగవంతుడిని ఆరాధిస్తే కృష్ణ పరమాత్మే సంతానంగా వస్తారు అని అందరూ చెప్పారు. ఆ తర్వాత నారాయణమూర్తి నారదుల వారితో చెప్తున్నారు, పార్వత్యాస్తవనం శ్రుత్వా శ్రీకృష్ణ కరుణానిధి. ఈ విధంగా పార్వతీదేవి అదృశ్య రూపంలో ఉండేటువంటి గోలోకవాసి అయిన కృష్ణ పరమాత్మని స్తోత్రం చేయగానే ఆ పరమాత్మ సాకారంగా ప్రత్యక్షమయ్యారట. ఇంతసేపు కూడా తేజో రూపంలో ఉన్నారు, వెలుగు రూపంలో ఉన్నారు. ఇప్పుడు పీతాంశుకం వహ్నిదగ్ధం వరం వంశకం కిశోర వయసం చిత్రవేషం చ చందనాంకితం. పరమాత్మ అమ్మవారికి దర్శనమిస్తున్నారు. ఎట్లా ఉన్నారట పరమాత్మ? మెడలో వనమాల ఉందిట, ఒక తేజపుంజం ఉందిట, శ్యామసుందరుట్ట, రత్నాలంకార శోభితమైనటువంటి హారాలతో ఉన్నాడు. బాలరూపంలో ఉన్నాడు, కిశోర వయసులో, చిత్రవేషధరుడుట, ఎవరూ ఊహించినటువంటిది. చందన చర్చిత గాత్రుడంటే ఒంటి నిండా గంధాన్ని పుచ్చుకొని ఉన్నట్ట. శరత్కాల చంద్రుడిలాగా వెలుగొందుతున్నట్ట పరమాత్మ. అతని ముఖము, పెదవుల మీద చిరునవ్వు ఉందిట. ఇది గోలోకవాసి అయిన కృష్ణ పరమాత్మ యొక్క రూపం. శిరస్సు మీద నెమలిపించ ఉందిట.
గోపస్త్రీల చేత పరివృతుడై ఉన్నట, చుట్టూ గోపక ఉన్నారట. కోటి మన్మథ లావణ్య సుందరుడిగా ఉన్నట్ట. ఉండడానికి పిల్లవాడే కానీ మన్మధుడిగా ఉన్నట్ట. మన్మధుడికే మన్మధుడిలాగా ఉన్నట్ట ఆయన. ఈ రూపాన్ని పార్వతీదేవి చూసి పుత్రభావాన్ని పొందిందట. ఆ కృష్ణ పరమాత్మలో పుత్రభావాన్ని కలిగిందట. మనసులో పుత్రభావం పెట్టుకుందట. ఆ పుత్రభావాన్ని చూసి అనుకుందట, ఇటువంటి కుమారుడు నాకు కలిగితే బాగుండని. ఈ మాటని ఆ గోలోకవాసి అయిన కృష్ణ పరమాత్మ ఎదురుగా నిలబడి భావగ్రాహి జనార్దన అన్నారు. మనం భగవంతుడి దగ్గర పెద్దగా వరాలు చిట్టీలు రాసి పెట్టక్కల్లా, మన మనసులో ఏ భావం ఉంటే ఆ భావాన్ని పరమాత్మ గ్రహిస్తాడు. భావగ్రాహి జనార్దన. వరం దత్వా వరేశస్తు యద్యన్ మనసి వాంఛితం. నువ్వు మనస్సులో ఏదైతే గాఢంగా కోరుకున్నావో నీ మనోవాంఛను నేను తీరుస్తా. దత్వా అభీష్టం సురభ్యే అంతరధీయత. ఈ మాట చెప్పి, అమ్మా పార్వతి, నువ్వు సంవత్సర కాలం చేసిన పుణ్యవ్రతానికి ఫలితంగా ఇప్పుడు నేను ప్రత్యక్షమయ్యాను. నీవు కోరుకున్న కోరికని అతి తొందర కాలంలో తీరుస్తానని చెప్పి అక్కడి నుంచి అంతర్ధానమయ్యారట పరమాత్మ. వెంటనే దేవతలందరూ చెప్పారట, అయ్యా నీవేం చేసుకుంటావో, అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రుడు కావాలంటే వెంటనే స్వామిని ఇచ్చేయమని. అప్పుడు దిగంబరుడుగా ఉండేటువంటి పరమేశ్వరుణ్ణి, సాంబ సదాశివుణ్ణి అమ్మవారికి అప్పచెప్పాట సనత్కుమారుల వారు. పాణిగ్రహణం చేసి వెళ్ళిపోయారు. బ్రాహ్మణే భ్యోదదౌ దుర్గా. ఆ తర్వాత యజ్ఞం పూర్తయింది, పుణ్యక వ్రతం పూర్తయినట్టుగా భావన చేస్తూ, భర్త పక్కన లేని వ్రతం పూర్తి చేయకూడదు కనుక వ్రత ఉద్యాపన చేసుకుంటోంది అమ్మవారు. భర్త పక్కకు వచ్చిన తర్వాత అప్పుడు పార్వతీదేవి పుణ్యక వ్రత పూర్తి చేస్తూ బ్రాహ్మణులందరికీ కూడా రత్నదానాలు చేసిందట. వచ్చినటువంటి భిక్షుకులు, సాధువులు, బ్రాహ్మణులు, వేదపురుషులు అందరికీ కూడా, సర్వజీవులకు కూడా భోజనాలు పెట్టిందిట, దానాలు ఇస్తూ వచ్చింది. ఆ తర్వాత భర్తతో కూర్చుందిట. చక్కటి రత్నమయమైన సింహాసనంలో కూర్చుంది. దేవతలందరూ కూడా దుందుబులు వాయించారు, నాట్యాలు చేశారట అందరూ కూడా. ఈ విధంగా పుణ్యవ్రతాన్ని పూర్తి చేసుకుంది అమ్మవారు. ఆ తర్వాత వచ్చినటువంటి బంధువులందరూ కూడా, వచ్చిన అతిథులందరూ కూడా ఎవరి లోకాలకు వాళ్ళు వెళ్ళిపోయారట. వెళ్ళిపోయిన తర్వాత స్వామి సంవత్సర కాలం బ్రహ్మచర్య దీక్షతో ఉండేటువంటి అమ్మవారిని తీసుకొని అంతఃపుర మందిరంలో అంతర్మందిరంలోకి వెళ్ళిపోయాట. ఆయన మందిరంలోకి వెళ్ళిపోయాడు. ఎందుకంటే వ్రతం పూర్తయింది కదా. కైలాస పర్వతంలో చందన వనం ఉందిట, అంటే గంధపు చెట్ల తోట. ఆయనేమి దిగంబరుడు బూడిద పూసుకొని ఉన్నాడు అనుకోకూడదు. కైలాసాన్ని వర్ణించారు, మనం సమయం లేక వర్ణించలా. కైలాసం చాలా అందమైనటువంటిదట. ప్రపంచంలో సృష్టి మొత్తంలో ఎక్కడా దొరకని అన్ని రకాల పూలు పండ్లు అక్కడ దొరుకుతాయట. అన్ని రకాల సువాసనలు అక్కడ ఉంటాయట. చందనవనం ఒకటి ఉందిట కైలాసంలో. కైలాస పర్వతంలో ఒక పక్కన చందనవనం ఉంటే అక్కడ చక్కగా చందన వృక్షాలు, రకరకాల పుష్పాలు ఉన్నాయట, వాయు పరిమళాలు ఉన్నాయట. అటువంటి తుమ్మెద ఝంకారాలు చేస్తున్న సందర్భంలో గండుకోయిలలు కూస్తూ ఉంటే ఆ ప్రదేశంలో రహస్య ప్రాంతంలో పరమాత్మ రత్నముల చేత నిర్మించబడ్డటువంటి ఒక మంచము మీద నిద్రించారట పార్వతీదేవితో. రత్నమయమైనటువంటి మంచం మీద. ఇది ఎక్కడ కనబడుతుంది? ఈ వర్ణన ఎక్కడ కనబడుతుంది అంటే మణిద్వీప వర్ణనలో కనబడుతుంది. మంచం మీద కూర్చున్నారని. ఎవరు? అమ్మవారు సాంబ సదా మహేశ్వరుడితో అక్కడ కూర్చున్నారు. అట్లా రత్నమయమైన మంచం మీద హాయిగా వస్త్రం, అనేకమైనటువంటి పానుపులు వేసినటువంటి శయ్య మీద పార్వతీదేవితో సుఖంగా ఉన్నారట. ఇట్లా ఉంటూ ఉండగా స్వామి అక్కడ అమ్మవారితో ఏకాంతంగా విధాయ విప్రరూపం తజగామ రథేగృహం. ఆ కైలాస పర్వతానికి అమ్మవారితో పాటు ఉన్నటువంటి అంతఃపుర ద్వారం దగ్గర ఒక వృద్ధ బ్రాహ్మణుడు వచ్చాట. చాలా ముసలివాట, బక్క చిక్కి ఉన్నట్ట, పేగులన్నీ అంటుకుపోయి ఉన్నట్ట. ఒక వృద్ధ రూపంలో, విధాయ విప్రరూపం, వృద్ధ బ్రాహ్మణ రూపంలో ఆ ద్వారం దగ్గర నిలబడ్డాట. జడావంతం వినాతైలం కుచేలం భిక్షుకం. చినిగిపోయినటువంటి మాసిపోయిన బట్టలతో, నెత్తి మీద నూనె లేకుండా జడలు కట్టి ఉన్నదట. అటువంటి బహుకాకుల స్వరం, గొంతు కూడా స్పష్టంగా లేదుట, బొంగురు పోయిన గొంతుట. తృష్ణయా, దప్పిక అవుతోంది, ఆకలితో బాధపడుతూ వచ్చాట. పరమేశ్వరుడు ఆ సమయంలో బయటకు పిలిచి పెద్దగా పిలిచాట. తైల సంస్కారం లేకుండా జడలు ఉండి చినిగిపోయిన వస్త్రాలు కట్టుకొని ఒంటి నిండా మురికిగా ఉన్నటువంటి కృషించిన శరీరంతో ఉజ్వలమైనటువంటి తిలకాన్ని ధరించి దుర్బలుడిగా ఉండి ఒక చేతిలో ఒక కర్ర పట్టుకొని ఉన్నట్ట, నడవలేక ఆ ద్వారం దగ్గర నిలబడి మహాదేవుణ్ణి యాచించాట. ఏమని? ఆ అంతఃపుర శయన మందిరానికి బయట నిలబడి అన్నం పెట్టండి అయ్యా, ఆకలి అవుతోందన్నట్ట వృద్ధ బ్రాహ్మణుడు వచ్చి. బ్రాహ్మణ ఉవాచ కిం కరోషి మహాదేవ రక్ష మాం శరణాంగతః.
అయ్యా ఆకలి కోసం వచ్చాను స్వామి మీ దగ్గరికి, సప్తరాత్ర ప్రతీది 7 రోజుల నుంచి నేను ఉపవాస వ్రతం చేస్తున్నాను, 7 రోజుల నుంచి భోజనం లేదు, సప్తరాత్రి ప్రతీతేతే కిం కరోషి మహాదేవ, అయ్యా మహాదేవ ఆకలవుతోంది, భవతి భిక్షాందేహి అన్నాడు. పారణాకాంక్షణం, 7 రోజులు ఉపవాసం ఉన్నాను, ఆకలి బాగా అయిపోతోంది, దాహం అవుతోంది, ఇప్పుడు పారణం చేయాలంటే ఒక్క పొద్దు వదలాలి. 7 రోజులు ఉపవాసాన్ని వదలటువంటి సమయం వచ్చింది. క్షుధా పీడితం, బాగా ఆకలి అవుతోంది. కిం కరోషి మహాదేవ, హే తాత కరుణానిధే, నీ దగ్గరకు వస్తే భోజనం దొరుకుతుందని చెప్పారయ్యా, ఇంతకుముందే అమ్మవారు నీ ధర్మపత్ని లక్షల మందికి భోజనాలు పెట్టిందని చెప్పి మధురమైన పదార్థాలతో బాగా భూరి భోజనాలు పెట్టిందని విని వచ్చాము, నాకు ఆకలి అవుతోంది. మాతృత్తిష్టమే అన్నం, అమ్మా అయ్యవారు వినిపించుకోవటం లేదు, తల్లి నువ్వన్నా అన్నం పెట్టు తల్లి అన్నపూర్ణ, మాతృత్తిష్ట లే తల్లి లే, నాకు అన్నం కావాలి, నీళ్లు కావాలి. ఇది కాకుస్వరం, మూలుగుగా చెప్పాట. కాకుస్వరం అంటే మూలుగుగా, అంటే మాట్లాడే ఓపిక కూడా లేదు ఆయనకి. ఈ రకంగా 7 రోజుల నుంచి ఉపవాసం ఉన్నానని ఉచ్ఛైస్వరంలో చెబితే ఆ మహాదేవుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు బయటికి. భక్తపరాధీనుడు బోళాశంకరుడు కదా, బయటకు వచ్చేశాడు. ఏం కావాలి నాయనా అంటే, దదర్శ బ్రాహ్మణం దీనం జరయా పరిపీడితం, ఆకలితో డొక్కలు ఎంటుకుపోయినటువంటి పేగులన్నీ బయటపడుతున్నటువంటి, నరాలు కనబడుతున్నటువంటి, శుష్కించినటువంటి ఆ వృద్ధ బ్రాహ్మణ్ని చూసి ఆ స్వామి దీనుడై వృద్ధుడిగా ఉన్నటువంటి అతన్ని చూసి బాధపడ్డాట. అయ్యయ్యో ఏమిటి ఇతని పరిస్థితి అని శంకరుల వారు మాట్లాడుతున్నారు. ఆ వచ్చిన బ్రాహ్మణుడితో, గృహంతే కుత్ర విప్రర్షే వద వేద విదాంబర కిం నామ భవత క్షిప్రం జ్ఞాతుమిచ్చామి సాంప్రతం. ఓ బ్రాహ్మణోత్తమ, వేదాలు చదివినట్టుగా ఉన్నావు, నీ తేజస్సు చూస్తే. ఇంతకీ తమరి పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చారు, తమ గోత్రం ఏమిటి, మీరు వచ్చినటువంటి పని ఏమిటి, హఠాత్తుగా వచ్చారు అంటే. ఇంతట్లో పార్వతీదేవి ఈ మాట వింటూ ఎవరో అతిథి వచ్చారని ఆమె కూడా వేగంగా వచ్చిందిట. ఆ వచ్చి బ్రాహ్మడితో మాట్లాడుతోంది. ఆగతోసి కుతో విప్ర మమ భాగ్యాత్ ఉపస్థిత. సంవత్సర కాలంగా వేల మంది లక్షల మంది బ్రాహ్మణోత్తములకి భోజనం పెడితే కలగని తృప్తి ఈరోజు నీకు భోజనం పెట్టాలనే కోరిక నీ మొహం చూస్తే కలుగుతోంది నాకు. నిన్ను చూడగానే ఎందుకో నాకు ఆహారం పెట్టాలి. మహాభాగ ఉపస్థిత, నా అదృష్టం కొద్దీ వచ్చావయ్యాను. అతిథి పూజదేయతన త్రిజగత్తేన పూజితం. ఇక్కడే చెప్తున్నారు, అభ్యాగత స్వయం విష్ణు. మన ఇంటికి మధ్యాహ్న సమయంలో ఎవరైనా ఇంటికి వస్తే ఆ వ్యక్తి ఎవరైనా సరే విష్ణుమూర్తితో సమానమే. అభ్యాగత స్వయం విష్ణు. చెప్పపెట్టకుండా, మనం కోరకుండా, మనం ఆహ్వానించకుండా, అనుకోకుండా వచ్చిన అతిథి అంటే అదే అర్థం. తిథివార నక్షత్రాల పట్టింపు లేకుండా అనుకోకుండా వచ్చేవారు. నా అదృష్టం వల్ల ఇంటికి వచ్చావు. ఇంటికి వచ్చినటువంటి బ్రాహ్మణుడు అతిథిగా వచ్చి రావడం, మధ్యాహ్న సమయంలో అతిథిగా ఇంటికి రావడం, భోజనానికి రావడం అనేది జన్మజన్మల పుణ్యం ఉంటే కానీ రారు. ఏదో పూర్వజన్మార్జితమైన. అతిథిని గౌరవించకపోతే పితృదేవతల ఆరాధన నెరవేరదుట. మనం కనుక మధ్యాహ్న సమయంలో ఇంటికి ఆకలికొని వచ్చినటువంటి అతిథికి భోజనం పెట్టకపోతే మనం ఇచ్చే నిత్యము పితృతర్పణాన్ని పితృదేవతలు తీసుకోరట. శ్రాద్ధాలు పెడితే శ్రాద్ధాలు స్వీకరించరట ఎవరు, పితృదేవతలు. ఎందుకంటే అతిథిని నువ్వు అగౌరవపరిచావు కనుక, అతిథికి భోజనం పెట్టలేదు కనుక నీ సమస్తమైన పుణ్యాలు వెళ్ళిపోతాయని చెప్పి ఆ అతిథి తిరిగి వెళ్ళిపోతూ ఈ మాట అనుకుంటాట, ఇతని పుణ్యమంతా నేను తీసుకొని వెళ్ళిపోతున్నానని. ఎవరైతే మధ్యాహ్న సమయంలో భోజన సమయంలో ఇంటికి వస్తారో అతనికి మనం ఆదరించి భోజనం పెట్టకపోతే మన పుణ్యాన్ని అతను తీసుకొని తన పాపాన్ని మన ఇంట్లో వదిలి పెడతాట. ఇది అతిథికి సంబంధించిన విషయం. కనుక ఏ అతిథి అయితే ఇంట్లో సేవ చేయించుకోకుండా వెళ్ళిపోతాడో సమస్తమైన పాపాలని వదిలి వెళ్తాడు. కనుక చాలా మహాపాపం అంటే బ్రాహ్మణోత్తముడు చెప్తున్నాడు. వ్యాధియుక్తో నిరాహారో యదా వానప్రతి. అమ్మా, వేదాంగాలు తెలిసిన ఓ పార్వతీమాత, నీకు ప్రత్యేకంగా చెప్పబడేది ఏం లేదు. అతిథి పూజ చేయడం చాలా గొప్పది. ఆకలితో దప్పికతో బాధపడుతున్న వాడికి ఆకలి దప్పికలు తీర్చడం అనేది చాలా గొప్పది. నేను నిరాహారుణ్ణి ఉన్నా, 7 రోజుల నుంచి ఆహారం లేదు తల్లి, తినడానికి ఏమీ లేదు. వ్రతంగా స్వీకరించా 7 రోజులు ఉపవాసం చేయాలని అనుకున్నా. ఇది 8వ రోజు కనుక నీ గృహానికి వచ్చాను. నువ్వు అన్నపూర్ణాదేవి లక్షల మందికి భోజనం పెట్టావని తెలుసుకున్నాను. నాకు భోజనం పెట్టమంటే పార్వతీదేవి అంటోంది, భోక్తుమిచ్చామి కిం విప్ర. తప్పకుండా నీకు భోజనం పెడతానయ్యా. అతి దుర్లభమైన భోజనం పెడతాను. నువ్వు ఇంతకుముందు ఎప్పుడూ కూడా తిని ఉండవు, ఊహించి ఉండవు, చూసి ఉండవు. అటువంటి అమూల్యమైనటువంటి ఆహార పదార్థం పెడతా, ఎందుకంటే నువ్వు ఆకలితో వచ్చావు. అప్పుడు వచ్చిన బ్రాహ్మణోత్తముడు అంటున్నాడు, వ్రతే సువ్రతయా సర్వ ఉపహారం సమాహృతం. అమ్మా,
నువ్వు చక్కగా పుణ్యక వ్రతం చేశావు, అప్రతిహతంగా అనేక మందికి భోజనాలు పెట్టావు, ఉపహారాలు ఇచ్చావు, బహుమానాలు ఇచ్చారని తెలుసుకొని నీ ఇంట్లో మృష్టాన్నం దొరుకుతుందని వచ్చాను తల్లి. నీ ఇల్లు వెతుక్కుంటూ వచ్చా. నేను నీ కుమారుడితో సమానమమ్మా, నన్ను వేరే భావన చేయవద్దు, నీ పుత్రుడు లాంటి వాడిని కనుక ముందు ఆకలి అవుతోంది తల్లి, నాకు భోజనం పెట్టు అని ఎవరైతే ఆకలి కొన్న వాళ్ళకి భోజనం పెడతారో ఆ భోజనం పెట్టిన వారు తల్లి అవుతారట. పురుషుడైతే తండ్రి అవుతాడు, లేకపోతే తల్లి. యజమానురాలు తల్లి అవుతుంది, యజమానుడు తండ్రి అవుతాడు. కనుక ఆకలి దప్పికలను తీర్చడం చాలా గొప్పది. కనుక ఏం కావాలి అని అడిగావు కనుక చెప్తున్నాను తల్లి, నాకేం కావాలి? హిమాలయ హిమవత్ పర్వతానికి అధిపతి అయినటువంటి ఆ హిమవంతుడి యొక్క కుమార్తెవి పార్వతీదేవి. నిన్ను ఏమడిగినా నువ్వు పెట్టగలవు, కానీ నాకు ఇష్టమైన పదార్థాలు చెప్తా. నాకు పిష్టకం, పిండి పిసికి వండినటువంటి పిండి నలిపి చేసినటువంటి వంటకం కావాలి. చక్కటి గోక్షీరంతో తయారు చేసిన పరమాన్నం కావాలి. బాగా పక్వమైనటువంటి సహజంగా పండినటువంటి పండ్లు కావాలి. ప్రపంచంలో ఆయా దేశాల్లో దొరికేటువంటి పిండి వంటలు ఏవైతే ఉంటాయో అవి కావాలి. బాగా మధురమైనటువంటి చిత్రాన్నం కావాలి. స్వస్తికం అనేటువంటి వంటకం కావాలి. పాలతో చేసిన పదార్థం, చెరుకు పాలతో తయారు చేసిన పదార్థం, ఆవు నెయ్యితో తయారు చేసిన పదార్థం, కొత్త బియ్యంతో తయారు చేసినటువంటి సన్నటి బియ్యంతో ఉండేటువంటి నేతితో కలిపి చేసిన పరమాన్నం నాకు కావాలి. బెల్లంతో తయారు చేసినటువంటి మధుర పదార్థాలు, భక్ష్యాలు కావాలమ్మా. కర్పూరాది సుగంధ ద్రవ్యాలతో కూడిన తాంబూలం నాకు కావాలి. నీ ఇష్టం తల్లి, ఏమిచ్చినా తీసుకుంటాను అన్నాడు. స్వామితే అని ఈ మాట అనేటప్పటికీ ఆ బ్రాహ్మణోత్తముడిని అమ్మవారు అంటోంది, ముల్లోకాలకి కారణభూతుడైనటువంటి ఏ పరబ్రహ్మ అయితే ఉన్నాడో ఆ పరబ్రహ్మ ఈరోజు నా ఇంటికి అతిథి రూపంలో వచ్చారు. తప్పకుండా నేను సమస్త ఐశ్వర్యాల్ని అందించేటువంటి ఆ బ్రాహ్మణ భోజనం పెడతాను అని చెప్పింది. ఇట్లా చెప్పేసి ఆయన కూర్చోమని చెప్తే ఆ భార్యాభర్త ఇద్దరు రత్నసింహాసనంలో కూర్చున్న పార్వతీ పరమేశ్వరులు అట్లా కూర్చున్నారట. ఆ తర్వాత పరమాత్మ త్రికోటి జన్మాంతరే ప్రాప్నోతి జన్మం మానవం ఆయన చెప్పాట. ఎన్నో జన్మలు ఎత్తితే కానీ మానవ జన్మ రాదుట. ఆ మానవ జన్మలు కూడా కొన్ని కోట్ల జన్మలు ఎత్తిన తర్వాత శివభక్తుడు అవుతాట, ఆ తర్వాత కృష్ణ భక్తుడు అవుతాట. కనుక జన్మజన్మాంతర పుణ్యం ఉంటే కానీ ఇది జరగదని. తస్మాన్ నారాయణే భక్తిం మమాంబికే సదా. ఆ వచ్చినటువంటి వ్యక్తి వృద్ధుడు చెప్తున్నాడు, కృష్ణ భక్తి చాలా గొప్పదమ్మా. నువ్వు గనక నాకు ఈరోజు అతిథి మర్యాద చేసినట్లయితే నీకు ప్రతికల్పంలో కూడా కృష్ణ పరమాత్మ నీకు సంతానంగా వస్తాడు. ప్రతికల్పం, ఒక కల్పం కాదు, ప్రతి కల్పంలో కూడా నీకు కృష్ణ పరమాత్మే గణపతిగా వస్తాడంటే గణపతి కృష్ణస్వరూపుడు, కృష్ణుడే గణపతిగా మనకు కనబడుతున్నారు. అందుకనే శుక్లాంబరధరం విష్ణుం అనే మనం స్తోత్రం చేసే కారణం. ఇట్లా చెబుతూ అంతర్ధానం అయ్యాట. ఎవరు? ఆ వృద్ధ రూపంలో అమ్మవారి లోపల వంట చేయడానికి వెళ్ళింది. పదార్థాలని తయారు చేసి విస్తరి వడ్డించడానికి ఏర్పాటు చేద్దామని వెళ్ళిందట. వెళ్ళేటప్పటికీ ఆ వృద్ధ రూపంలో ఉండే గోలోకవాసి అయిన కృష్ణ పరమాత్మ అంతర్ధానమయ్యి ఎక్కడికో వెళ్ళలేదట. కృత్వా అంతర్ధానమీశం బాలరూపం విధాయచ. వెంటనే పసిపిల్లివాడి రూపంలో తయారై వీళ్ళ శయన మందిరంలో మంచం మీద పడుకున్నట్టు వెళ్ళి. ఇంతకుముందు వీళ్ళిద్దరూ కూడా పార్వతీ పరమేశ్వరులు ఏ శయన మందిరంలో అయితే పడుకున్నారో ఆ చందనవనంలో అంతఃపురంలో ఆ శయన మందిరంలో పడుకున్నట్ట. పార్వతీ తల్పం స్పష్టంగా చెప్పారు. పార్వతీదేవి నిద్రించినటువంటి తల్పం మీద మందిర అభ్యంతర స్థిత లోపల అంతఃపురంలో పడుకున్నారట. తల్పస్థే శివ ఎక్కడైతే అంతకుముందు పార్వతీదేవితో పాటు పరమేశ్వరుడు ఉండి తన యొక్క తేజస్సును అక్కడ నిక్షిప్తం చేశాడో ఆ తేజస్సులో తాను లయమయ్యాట. బాలరూపంలో ఉండేటువంటి పరబ్రహ్మ. దదర్శ గేహర శిఖరం ప్రసూతే బాలకేమని. చివరికి అంతవరకు శయన మందిరంగా ఉన్నది కాస్త ఇప్పుడు అది పురిటి గదిగా మారిందట. పురిటి గదిగా మార్చేశాడు పరమాత్మ. వృద్ధ బాల రూపంలో ఉండేటువంటి ఆ విధంగా మారిపోయాడు. కోటి చంద్ర ప్రకాశంగా వెలుగొందుతున్నాడు. చక్కటి చెక్కిళ్ళు కలిగి ఉన్నాయట. ఎంతో అందంగా ఉన్నాడు. అమ్మవారు వంటంతా తయారైన తర్వాత వచ్చిన అతిథి కాళ్ళు చేతులు కడుక్కోమని చెప్పడానికి బయటకు వచ్చిందట. చూసేటప్పటికీ హరౌ తిరోహ సర్వాణి దుర్గాం శంకరస్తదా బ్రాహ్మణానేశ్వరం కృత్వ. అయ్యా ఇక్కడే ఉండాలి, ముసలాయన ఎక్కడికి వెళ్ళాడు కనబట్టలేదు, ఏదో కాళ్ళు చేతులు కడుక్కోవడానికో జపానికో సంధ్యావందనంకో వెళ్ళుంటాడు, వెతుక్కురమ్మందిట. శంకర్ల వారు త్రిశూలం పట్టుకొని ఆ వచ్చిన అతిథిని వెతకడానికి బయలుదేరాడు. అన్ని చోట్ల వెతుకుతున్నాడు. కైలాసంలో తానే స్వయంగా వెతుకుతున్నాడు. అంటే అతిథి మర్యాద ఇంకోళ్ళతో చేయించకూడదు, యజమానే చేయాలి. అక్కడ నందీశ్వరుడు, భృంగీశ్వరుడు, ప్రమదగణాలు అన్నీ ఉన్నా స్వామే చేస్తున్నాడు ఈ కార్యాలన్నీ. చూడండి, వెళ్ళి వెతికాట. ఎంత వెతికినా ఆయన కనపడలేదుట. అయ్యయ్యో, అతిథి పూజ చేయకుండా అతిథికి భోజనం పెట్టకుండా పంపించేసామే, మనకు పాపం వస్తుంది.
ఇట్లా పాపం వచ్చిన వాళ్ళకి తర్పణాలు చెప్తున్నారు. ఇక్కడ వ్యాస భగవానుడు చెప్తున్నారు ఇందాక చెప్పినట్టుగా, పితరస్తు పిండదానం న తర్పణం న స్వీకృయాత్. ఎవరైతే అతిథి మర్యాద చేయరో, అతిథికి భోజనం పెట్టకుండా పంపించేస్తారో, ఆ వారు ఇచ్చేటువంటి ఆహుతులు కానీ హవ్యకవ్యాలు కానీ స్వీకరించరు. ఏం చెయ్యాలి? యస్య స్మరణమాత్రేన సర్వవిఘ్నో వినశ్యతి. ఈ విధంగా ఉంటే అశరీరవాణి మాట్లాడిందిట, ఆకాశంలో అశరీరవాణి మాట్లాడిందిట. ఎందుకమ్మా బాధపడతావు? ఇంతకుముందు నీ ఇంటికి వచ్చినటువంటి వ్యక్తి ఎవరో కాదు, గోలోకవాసి అయిన కృష్ణ పరమాత్మే. ఎందుకు నువ్వు బాధపడతావు? నువ్వు మీ ఇంట్లోకి వెళ్ళు. ఆ వచ్చిన ముసలాయన ఎక్కడికి అంతర్ధానం కాలేదు. నీ శయన మందిరంలో పుత్రుడిగా నీకు కలిగాడు. ఆ పసిపిల్లవాడిని చూసుకో. త్రస్తా శృత్వా వాణి, అశరీరవాణి మాటలు విని అమ్మవారు పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళిందట శయన మందిరంలోకి. జగామ స్వాలయం సతీ. ఆ పార్వతీదేవి చూసి దదర్శ బాలం పర్యంకే శయానం సుస్మితం. ఆ పిల్లవాడు కాలి బొటని వేలు నోట్లో పెట్టుకొని అమ్మవారిని చూసి నవ్వుతున్నట్ట. అమ్మవారిని చూసి చిలిపిగా నవ్వుతున్నట్ట. సస్మితం పశ్యంతం గేహశిఖరం శరశ్చంద్ర ప్రభం. కోటి చంద్రులు ఒకేసారిగా ఉన్నట్టుగా కాంతిగా వెలుగొందుతున్నటువంటి ఆ పరమాత్మని చూసి అమ్మవారు చాలా ఆశ్చర్యపోయిందిట. అప్పుడు వెంటనే ఆ పిల్లవాడు, అంతవరకు నవ్వుతున్న పిల్లవాడు కాస్త ఉమేతి శబ్దం కుర్వంతి రుదంతం, పాలు కావాలన్నట్టుగా ఉమా అని ఏడ్చాట. అమ్మవారిని పిల్లలు ఏడ్చినప్పుడు ఆ శబ్దాన్ని భావన చేస్తే పసిపిల్లల యొక్క భావనలో ఉమా శబ్దం ఉంటుందట. మనం ఆ శబ్దాన్ని అర్థం చేసుకోం. అంటే పిల్లలు భగవంతుడి యొక్క స్వరూపం అంటారు కదా, ఉమా అని శబ్దం చేశాట ఆ శిశువు. రుదంతం పెద్ద పెట్టుని ఏడవడం మొదలుపెట్టాట. ఎందుకు? తల్లి దగ్గర పాలు తాగాలని. అమ్మవారు ఆశ్చర్యపోయింది. వెంటనే పిల్లవాడిని దగ్గరికి తీసుకుంది, మళ్ళీ మంచం మీద పడుకోబెట్టింది. వెంటనే భర్త గుర్తొచ్చాడు. ఈ మొత్తం ఫలానికి కారణం భర్తే గనక అతన్ని స్మరించింది. గృహమాగత్య సర్వస్వం తపసాం ఫలదాయక కల్పే కల్పే ధ్యాయసి యం తం పశ్య ఆగత్య మందిరం. యుగయుగాలు ఏ పరమాత్మ అయితే అవతరిస్తారన్నారో ఆ పరబ్రహ్మ గోలోకవాసైన కృష్ణ పరమాత్మ మనం చేసినటువంటి పుణ్యకవ్రత ఫలంగా మన ఇంట్లో సంతానంగా కలిగారు. శీఘ్రం పుత్రముఖత. ఒక్కసారి వచ్చి పిల్లవాడి ముఖం చూడవయ్యా, నీకే అర్థమవుతుందంటే శంకరుడు కూడా వేగంగా త్రిశూలం పక్కకు బారేసి వచ్చేసాట. ఆ పిల్లవాడిని ఒళ్ళో తీసుకున్నట్ట, ముద్దు పెట్టుకున్నట్ట. పరమాత్మ శిశువుల్ని ప్రేమించినటువంటి పరిస్థితి ఎప్పుడూ కూడా మనం గమనించాల. పార్వత్యా వచనం శృత్వా శివ సంపృష్టమానస దదర్శతల్పే స్వస్థం. ఆ పురిటి మంచం మీద ఉన్నటువంటి పరబ్రహ్మని గణపతిని చూసి అమ్మవారు ఆనందపడింది, శంకరుల వారు కూడా ఆనందపడ్డారట. ఈ విధంగా సంతోషంతో అమ్మవారు ఆనందపడిపోయింది. పార్వతీదేవితో పాటు పరిపూర్ణుడిగా ఉన్నట్ట. ఆ పిల్లవాడిని చూసి పరమేశ్వరుడు అంటున్నాడు, పూర్ణవేవ సనాతనం. నువ్వు పిల్లవాడివి కాదయ్యా, పసిపిల్లవాడిగా కనబడుతున్నావు, సనాతనుడివి. ఆదిమధ్యాంతరహితుడైనటువంటి నీవు సర్వకాల సర్వావస్థల్లో యథా మనోదరిద్ర్య, దరిద్రంతో కొట్టుబిట్టాడేటువంటి వాడికి ధనధాన్య రాశి వస్తే ఎంత సంతోషం కలుగుతుందో, నాకు దరిద్రుడికి ధన సంపద వచ్చినట్టుగా ఈరోజు నీ వల్ల తృప్తి కలిగిందని పార్వతీదేవి సమక్షంలో పరమేశ్వరుడు ఆ పిల్లవాడితో అంటున్నాడు. ఆనందం కలిగిందిట. ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. పార్వతీదేవి ఒళ్ళో కొంతసేపు కూర్చోబెట్టుకొని భర్తకి ఇచ్చిందట. పరమాత్మ కూడా ఆ పిల్లవాడిని పూజ చేస్తున్నాడు. అప్పుడు ఆ ఆనందంతో ముద్దాడుతున్నాడు. నారాయణ ఉవాచ. ఇతనికి నారద యోగిందుల వారికి నారాయణమూర్తి చెప్తున్నారండి. తౌ దంపతి బహిర్గత్వ. ఇట్లా చూసి వెంటనే ఆ పిల్లవాడిని తీసుకొని బయటకు వచ్చారట. పిల్లవాడిని తీసుకొని బయటకు వచ్చారు. అదే సమయానికి ఆకాశం నుంచి దేవతలు వచ్చారు. ఎవరు వచ్చారు? ధర్మదేవత, సూర్యశ్చ సూర్యభగవానుడు, ఇంద్రుడు, శక్రశ్చ, దేవాశ్చ ఇతర దేవతలు, మునయస్తథ గంధర్వ సర్వదా దేవ్యో దుర్దానం క్రమేపిచ. ఈ విధంగా ఆ పిల్లవాడిని చూడ్డానికి తారాగణమంతా వచ్చింది. తాతగారైనటువంటి హిమవంతుడు వచ్చాడు. అమ్మమ్మ అయినటువంటి మేనాదేవి వచ్చింది. లక్షల కొద్దీ కానుకలు తీసుకొని వచ్చారట. మహావిష్ణువు వచ్చాట. మహావిష్ణువు కౌస్తుభాన్ని ధరించి వైకుంఠాన్ని నుంచి వచ్చాడు. లక్ష్మీదేవి వెంట వచ్చిందట. బ్రహ్మగారి వెంట సరస్వతీదేవి వచ్చిందట. ధర్మదేవత, సూర్యుడు, ఇంద్రుడు, దేవతలు, దేవతా స్త్రీలు, గంధర్వులు, నానా పర్వతాలు వచ్చినాయట. అనేక రత్నరాసుల్ని పట్టుకొని వచ్చారట. అందరూ కూడా కోట్ల కొద్దీ బంగారు రాసులు కురిపించారట గణపతి పుట్టినప్పుడు. సరస్వతీదేవి గణపతి పుట్టిన కారణంగా మణులు వజ్రకవచంతో ఉండేటువంటి ఒక పెద్ద ఆభరణం తెచ్చిందట. ఒక్కొక్క దేవతలు ఒక్కొక్క రకంగా అతన్ని ఆశీర్వదించడం ప్రారంభించారు. మొట్టమొదటిగా విష్ణుమూర్తి ఆ బాలగణపతిని ఆశీర్వదిస్తున్నారు. శివేన తుల్యం జ్ఞానంచ పరమాయుష్య బాలక.
పరాక్రమే మయాతుల్యం సర్వ. ముందు విష్ణుమూర్తి ఆశీర్వదించాడు పిల్లవాడిని ఎత్తుకొని, శంకరుడితో సమానమైనటువంటి బలము, జ్ఞానము, ఐశ్వర్యం కలిగి ఉంటావు, నాతో సమానమైన పరాక్రమం కలిగి ఉంటుంది నీకు, కనుక నువ్వు నా సమానంగా మీ తండ్రి అయినటువంటి శంకరుడితో సమానంగా ఉంటావు. లోకంలో అందరి చేత కూడా సర్వసిద్ధులు కలగడానికి నిన్ను పూజిస్తారు. తర్వాత బ్రహ్మగారు అంటున్నారు, యశసాతే జగత్పూర్వం సర్వపూజ్యో భవాంచితం. ఇది మొదలు ఓ గణపతి, నిన్ను దేవతలందరూ కూడా సమస్తమైనటువంటి జీవులు కూడా మొట్టమొదట నిన్నే పూజిస్తారు. ఆదౌ పూజ్యో గణాధిప. ఆ తర్వాత ధర్మదేవత అన్నది, అయ్యా నాలాగానే ధర్మ మార్గంలో ఉంటావు, గణపతిని ఉపాసించిన వారికి ధర్మ మార్గం ఉంటుందటండి. కనుక గణపతిలో ధర్మ మార్గం ఉంది. సర్వజ్ఞుడు అవుతావు, దయగలవాడి అవుతావు, హరిభక్తుడు అవుతావు. మహాదేవుడు శంకర్ల వారు ఆ పిల్లవాడిని ఒళ్ళో కూర్చోబెట్టుకొని దాతాభవ, నాయన మహాదాతవైతావు, లోకంలో అందరికంటే గొప్ప దాతవైతావు, మయాతుల్యో నాలాంటి దాతవైతావు అన్నాడు. హరిభక్తశ్చ విష్ణుభక్తుడిగా అవుతావు, బుద్ధిమంతుడు అవుతావు, విద్యావంతుడు అవుతావు. ఆ తర్వాత లక్ష్మీదేవి వచ్చి ఒక మాట చెప్పిందండి. మామూలుగా మనకు ఉండేటువంటి గణపతి రూపాల్లో లక్ష్మీ గణపతిని ఉపాసిస్తాను చూసారా, లక్ష్మీ గణపతి అంటే ఆయన భార్య అని కాదు. ఇక్కడ శ్లోకంలో ప్రమాణం చెప్పారు. లక్ష్మీరువాచ మమ స్థితశ్చ గేహేతే దేహే భవతు శాశ్వతి. ఏ ఇంట్లో అయితే గణపతిని పూజ చేసి విగ్రహాన్ని ఉంచుతారో ఆ ఇంట్లో నీలో నేను ఉంటాను అని. అంటే గణపతిని పూజించి నిత్యము గణపతికి ఒక గరికను సమర్పిస్తే, 2 గరికపోచలు సమర్పిస్తే వారు అనంతమైనటువంటి అఖండమైన ఐశ్వర్యవంతులు అవుతారు. కనుక లక్ష్మీ గణపతి అంటే ఇది. నేను నీ శరీరంలో ఉంటాను అంటే విడిగా లక్ష్మీదేవి ఉంటుందని కాదు, ఆయనలోనే లక్ష్మీదేవి ఉంటుంది. నువ్వు ఉన్న చోట శాశ్వతంగా నేను నివసిస్తాను. సరస్వతీదేవి చెప్పిందట, నిన్ను ఎవరైతే ఆరాధిస్తారో వారికి కవితాశక్తి వస్తుంది, వాక్శక్తి వస్తుంది, ధారణాశక్తి వస్తుంది, బుద్ధిశక్తి వస్తుంది అన్నారు. సావిత్రీదేవి అందట, ఎవరైతే గణపతిని ఉపాసిస్తారో వారికి వేదం బాగా వస్తుందన్నారు. ఆ తర్వాత తాతగారైనటువంటి హిమవంతుడు వచ్చాట, కృష్ణతుల్యోభవ, గోలోకవాసైన కృష్ణ పరమాత్మతో సమానంగా ఉంటావు అన్నది. ఆ తర్వాత అమ్మమ్మ వచ్చింది, మేనాదేవి వచ్చి గాంభీర్యంలో సముద్రవంతుడు వాడైతావు, మీ తాతగారు ఎంత ఉన్నతుడో హిమవంతుడు అంత ఉన్నతుడు అవుతావు నాయనా అని ఈ విధంగా సమస్తమైనటువంటి దేవతలు కూడా ఆ బాలగణపతిని స్తోత్రం చేశారు, ఆశీర్వదించారు. దీనికి ఫలశ్రుతి చెప్తున్నారు వ్యాస భగవానుడు. ఎవరైతే ఈ గణపతికి సంబంధించినటువంటి ఈ బ్రహ్మవేత్త పురాణంలో గణేశఖండంలో ఉండేటువంటి ఈ గణపతి యొక్క వ్రత కథ, జనన కథని వింటారో, అపుత్రో లభతే పుత్రో పుత్రం అధనో లభతే ధనం, సంతానం లేని వారికి సంతానము, ధనం లేని వారికి ధనము, దయాస్వభావం లేని వారికి దయ, విఘ్నాలు ఉన్నవారికి విఘ్నాలు తొలగిపోవడం అన్నీ జరుగుతాయి. కనుక ఈ గణేశ జన్మ వృత్తాంతం చాలా గొప్పదన్నారు. ఈ రకంగా పార్వతీదేవి అందరూ ఆశీర్వదించిన తర్వాత పార్వతీదేవి కూడా మాట్లాడిందట. కల్పకల్పంలో ఈ పరమాత్మ జన్మిస్తాడు, గోలోకవాసి అయిన కృష్ణ పరమాత్మే జన్మిస్తారు అనేటువంటి విషయంతో చెబుతూ దీనికి సంబంధించిన ఫలశ్రుతిని కూడా చెప్పారు. ఇక్కడే ప్రధానంగా చెప్పబడేది ఏంటంటే, గణపతిని లక్ష్మీ గణపతిగా ఉపాసించడంలో ప్రధాన తాత్పర్యం అదే. ఎవరైతే నిత్యము గణపతికి గరికని సమర్పిస్తారో ఆ గరిక రూపంలో గణపతిని గరికను తీసుకొని మనకు అఖండమైన ఐశ్వర్యం ఇస్తాట. అంటే గడ్డిపోచని మనం ఇస్తే మనకి ధనరాశులు ఇస్తాడు అని. సంపద అంటే లక్ష్మి అంటే కేవలం ధనమే కాదు, మోక్షలక్ష్మి, ధైర్యలక్ష్మి, స్థిరలక్ష్మి, స్థిరమైనటువంటి బుద్ధిని ఇస్తాట. అందుకనే గణపతికి పక్కన 2 దేవతలు ఉంటారు. ఎవరు? సిద్ధి బుద్ధి. సిద్ధిబుద్ధి ప్రదేదేవి భుక్తిముక్తి ప్రదాయని లక్ష్మీదేవిని స్తోత్రం చేసినట్టే ఆ సిద్ధి బుద్ధే గణపతికి దగ్గర ఉంటారు. కనుక వీళ్ళు ఆకారంగా స్త్రీ రూపాలుగా ఉంటారని కాదు, ఎవరైతే గణపతిని ఉపాసన చేస్తారో వారికి స్థిరమైనటువంటి బుద్ధి, అంతేకాకుండా స్థిరమైనటువంటి కార్యసిద్ధిని కలిగిస్తారు. గణపతిని ఉపాసించే వారికి సిద్ధి బుద్ధి 2 వస్తాయండి. అంటే సద్బుద్ధి కలుగుతుంది, మంచి పనులు చేయాలనేటువంటి ఆలోచనలు వస్తాయి, ఆ మంచి పనులు సాకారమై మంచి విజయాలు కలుగుతాయి. కనుక ఆయనే విజయ గణపతి. విజయ గణపతి ఎందుకు అయ్యాడంటే ఇది మనము సంకల్పమాత్రం చేత. సావిత్రీదేవి ఇచ్చిన ఆశీర్వచనంలో వత్సాహం వేదజనని వేదజ్ఞాని భవాచితం మన్మంత్రజపశీలశ్చ ప్రవరో వేదవాదినాం. వేదాలకు మాతృస్వరూపిణి నేను అని సావిత్రీదేవి, బ్రహ్మగారి వెంట వచ్చిన సావిత్రీదేవి చెప్పిందట. ఎవరైనా వేద విద్యను రావాలంటే, నేర్చుకోవాలంటే గణపతి ఉపాసన చేయాలి. ఇంకొకటి కూడా పూర్వ సంప్రదాయం ఏముందంటే, వినాయక చవితితో వేద విద్యని ప్రారంభిస్తారు పిల్లలకి. అంటే మనకి శ్రావణ మాసంలో ఉపాకర్మ చేస్తారు కదా, ఉపనయనమైన పిల్లలకి శ్రావణ మాసంలో ఉపాకర్మ చేసిన తర్వాత ఆ తర్వాత ఉపనిషత్తులో ఏవో చిన్నగా కాటకాలో ఏవో నేర్పించి ఈ
ఆ యోగ్యతతో ఉపాకర్మ చేసిన యోగ్యతతో సావిత్రిదేవి అనుకూలత వస్తే అప్పుడు గణపతి ఉపాసన చేసిన వారికి ఈ వినాయక చవితి జరుపుకున్న తర్వాత వేదజనీనైనటువంటి ఆ సావిత్రిదేవి వేదం అంటే మంచి ఉచ్చారణ శక్తి ఇస్తుందట. ఉచ్చారణ శక్తి బాగా రావాలంటే గణపతి ఉపాసన చేయాలి. కనుక నేను వేదాలకి మాతృరూపిణి కనుక తొందరగా వేగంగా వేద విజ్ఞానం అంతా రావాలంటే, వేదం ధారణాశక్తి రావాలంటే, జ్ఞానవంతుడు కావాలంటే నా వ్రతాన్ని జపించాలి, నిన్ను పూజించాలి. అంటే ఆ తర్వాత వసుంధర భూదేవి వచ్చిందండి. భూదేవి వచ్చి చెప్తోంది, క్షమాశీలో మయాతుల్య, నాయన క్షమయా ధరిత్రి అంటారు కదా. భూదేవి వచ్చి గణపతిని ఆశీర్వదిస్తోంది. లోకంలో భూదేవికి ఓర్పు ఎక్కువ ఉంటుందన్నారు, నీకు కూడా నా అంత ఓర్పునిస్తున్నా. ఇక్కడ ఇస్తున్నాను అన్నప్పుడు ఆయన్ని అర్చించిన వాళ్ళకి ఆయన ఇస్తాడు. ఇవి ఆమె నెత్తిని కట్టుకోడు. ఇవన్నీ కూడా మనకి వస్తాయని అర్థం పర్యాయిగా. కనుక ఎవరైతే గణపతిని ఉపాసిస్తారో చక్కటి ఓర్పు వస్తుంది, సహనశక్తి వస్తుందట. అంతేకాకుండా విఘ్నాలన్నీ దూరం అవుతాయి నాయన, శుభలక్షణాలు ఏర్పడతాయి గణపతిని ఉపాసించిన వారికి. ఇంతమంది మాట్లాడిన తర్వాత పార్వతీదేవి తల్లి మాట్లాడుతోంది. తాతతుల్య మహాయోగి సిద్ధపదప్రద శుభ మృత్యుంజయస్య భగవాన్ భవత్వ అతి విశారద. చూడండి, ఇట్లా కోరుకోవాలట తల్లులు, ఇట్లా కోరాలి పిల్లల విషయంలో. చస్తే మా ఆయన పోలికి రాకూడదు అనుకుంటారట. కానీ ఇక్కడ పార్వతీదేవి ఏం చెప్తోంది, నాయన తాతతుల్య మహాయోగి, మీ తండ్రి ఎంత వైరాగ్య సంపన్నుడో, ఎంత భోగభాగ్యాలు అనుభవించగలిగిన వాడో, ఎంత మేధాశక్తి గలవాడో, ఎంత స్థిరప్రజ్ఞ గలవాడో, ఎంత యోగ సాధన చేయగలిగిన వాడో, నీ తండ్రిలాగా మహాయోగి వైపు తండ్రి పోలిక రావాలని కోరిందట. ఎవరు? పార్వతీదేవి. సంవత్సరం వ్రతం కృష్ణుడి గురించి చేసి భర్త పోలిక రావాలని కోరుకుందట. నీ తండ్రిలాగా మహాయోగి అయిపో, సర్వసిద్ధులకి నిలయం అయిపో, సర్వసిద్ధులు నీకు వస్తాయి, అత్యంత శుభకరుడిగా ఉంటావు నువ్వు. అంతేకాకుండా నీకు నేను ఒక ఆశీర్వచనం ఇస్తున్నానని తల్లి ఇచ్చింది పిల్లవాడికి. మృత్యుంజయశ్చ భగవాన్, నీ తండ్రి ఎట్లా మృత్యుంజయుడో నువ్వు కూడా మృత్యుంజయుడు అవుతావు. భవద్ అతి విశారద, గొప్ప సమస్తమైనటువంటి శాస్త్రాలు అవలీలగా నేర్చుకోగలిగే సామర్థ్యం నీకు ఇస్తున్నానని చెప్పి తల్లి ఈ విధంగా వచ్చింది. సర్వంతే కథితం వత్స సర్వమంగళ మంగళం గణేశ జన్మకథనం సర్వవిఘ్న నివారణం. ఈ విధంగా సర్వ విఘ్నాలని పోగొట్టడానికి ఇది గణపతికి సంబంధించినటువంటి జన్మవృత్తాంతం అని చెప్పి నారాయణ ఋషి, అంటే నరనారాయణుల్లో ఒకరైనటువంటి బదరికాశ్రమంలో ఉండే నారాయణ ఋషి నారదయోగిందుల వారికి చెప్తున్న కథ అండి ఇది. హరిస్తమాశిషం కృత్వా రత్నసింహాసనే పరే. ఈ విధంగా పరమాత్మ ముక్కోడి దేవతలు అక్కడ ఉండగా గణపతిని ఆశీర్వదించారట. అందరూ కూడా సభలో కూర్చొని ఉన్నారట, రత్నసింహాసనంలో కూర్చున్నారట. ఏతస్మిన్ అంతరేతత్ర ద్రష్టుం శంకరనందన అజగామ మహాయోగి సూర్యపుత్ర శనైశ్చర. ఇట్లా అందరూ కూర్చున్నారు, అందరూ ఆశీర్వదించారు, అందరూ కూడా బహుమానాలు తెచ్చిచ్చారట. అదే సభకి అనుకోకుండా ఒకరు వచ్చారట. ఎవరైనా మహాయోగి అయినటువంటి వాడు సూర్యనందనుడు, సూర్యభగవానుడి యొక్క కుమారుడు. ఎవరైనా శనైశ్వరుడు వచ్చాట, సూర్యుడి యొక్క కుమారుడు. ఆయన కూడా గణపతిని చూద్దామని ముచ్చటపడిందిట. ఆయన వచ్చాట. అత్యంత నమ్రవదన ఈషన్ముద్రితలోచన అంతర్బహిస్మరన్ కృష్ణం కృష్ణైక మానస. ఈ శనైశ్వరుడి గొప్పతనం ఏంటంటే సర్వకాల సర్వావస్థల్లో గోలోకవాసి అయిన కృష్ణనామస్మరణ చేస్తాటండి. అందుకని ఆయన కృష్ణవర్ణంలో ఉంటాడు. శనైశ్వరుడు వర్ణం కూడా కృష్ణవర్ణమే. కృష్ణనామస్మరణ చేస్తూ ఉంటాట, ఎప్పుడు కూడా ధ్యానంలో ఉంటాట. మన వాళ్ళు అది తెలియక ఏం చేస్తారంటే గ్లాసులు నువ్వుల్లోనే పోసేస్తుంటారు ఆయన మీద జారిపడేటట్టుగా. శనైశ్వరుడికి ఏది బాగా ఇష్టం అంటే మహావిష్ణు ఆరాధన, శివారాధన. ఈ రెండూ చేసిన వారి పట్ల శనైశ్వరుడు చాలా ఇదిగా ఉంటాట. అయితే ఇంత వచ్చి అందరితో పాటు పరమాత్మని చూద్దామని వచ్చి శిశురూపంలో ఉండేటువంటి గణపతిని చూడ్డానికి వచ్చారట. అంతఃపుర ప్రధాన ద్వారం దగ్గర శూలహస్తుడైన శివుడితో సమానంగా ఉన్నట్ట. అందుకని ఆయన్ని శనైశ్వరుడు అన్నారు. శని అనకూడదు మనం, శనైశ్వరుడు అనాలి. ఈశ్వర శబ్దం ఆయనకి వాడారు. శని ఈశ్వర శనైశ్వర. కనుక ఇంకో మాట కూడా ఉంది, శనైహి చరహ. ఆయన కుంటివాట, ఒక కాలు ఔడుగా ఉంటుంది కనుక నిదానంగా వెళ్తాడు. ఆయన్ని మందుడు అన్నారు, మందవారం అన్నారు. చూసారా, మందంగా నడుస్తాడు కనుక శనైహి చరహ శనైశ్చర. సూర్యకుమారుడైనటువంటి శనైశ్వరుడు శిశురూపంలో ఉండే పరబ్రహ్మని చూద్దామని వచ్చారట.
శనైశ్వరవాచ శివాజ్ఞయా శివం ద్రష్టుం. అక్కడ ద్వారపాలకులు శివకింకర్లు ఆపేశారట. ఎందుకయ్యా లోపలికి వెళ్తున్నావు, లోపల హడావుడిగా ఉంది, ఇప్పుడు నువ్వెందుకు వచ్చావన్నారట. అప్పుడు చెప్తున్నారు శివాజ్ఞయా శిశుం ద్రష్ట్వా యామి శంకర కింకర. ఓ శంకర కింకరులారా, పరమేశ్వరుడి యొక్క కుమారుడైనటువంటి ఆ బాలుడిని చూద్దామని వచ్చానయ్యా. అయితే శివాజ్ఞ లేనిదే నేను లోపలికి రాను, శివాజ్ఞ కోసం ప్రతీక్షిస్తున్నా. ఆజ్ఞాం దేహి చ మాం గంతుం పార్వతీ సన్నిధం బుధ. పార్వతీ సమక్షంలో ఉండేటువంటి ఆ బాల శిశువుని పరబ్రహ్మని చూడ్డానికి వెళతాను, మాకు ఆజ్ఞ ఇవ్వవలసింది. అప్పుడు వెంటనే అంటున్నారు, విశాలాక్షుడు అంటున్నాడు, ఓ శనైశ్వర, నేను దేవతల యొక్క ఆజ్ఞని శిరసావహిస్తాను కనుక శంకర ఆజ్ఞ చాలా ప్రధానం కనుక నువ్వు నిరంతరము కూడా శుచిగా అనుష్ఠానం చేస్తూ ఉంటావు కనుక శనిరభ్యంతరంగత్వ ఈ రకంగా లోపలికి అనుమతించారట. శనిరభ్యంతరంగత్వ రత్నసింహాసన స్థిత పార్వతీం సస్మితాం ముదా. వెంటనే పార్వతీదేవి విశాలాక్షుడైనటువంటి శనైశ్వరుడు ఆ రకంగా అంతఃపురంలో ప్రవేశించి వినయంగా తల వంచుకొని కూర్చుని నిలబడ్డాట. తల ఎత్తలేదు, తల నించుకొని ఉన్నట్ట. రత్నసింహాసనం మీద పార్వతీదేవి చూసింది, పాపం శనైశ్వరుడు వచ్చాడని దయగలిగింది ఆమెకి. 5 పరిచారకులను పిలిచి ఆయన ఎందుకు అక్కడ ఉన్నాడు, లోపలికి రమ్మనండి అందుట. తల వంచుకొని ఉన్నటువంటి మోక్ష అతని యొక్క యోగక్షేమాన్ని కోరినటువంటి మోక్షాన్ని కూడా ఇవ్వగలిగేటువంటి సమర్థులైన పార్వతీదేవి అతన్ని ఆశీర్వదించిన ఆయన కథమ ఆనమ్రత. అయ్యా ఇంత దూరం వచ్చావు, చూడ్డానికి వచ్చావు కదా, ఒక మాట లేదు, పలుకు లేదు, ముచ్చట లేదు, ఎవరిని పలకరించడం లేదు, తల వంచుకొని ఈ విధంగా ఎందుకు నిలబడ్డావు, ఇది ఏమన్నా పద్ధతా, నా పుత్రుడిని ఎందుకు చూడకుండా అట్లా నిలబడ్డావు అని అడుగుతున్నాడు. నా పుత్రుడిని చూడ్డానికే కదా నువ్వు వచ్చింది, చూడ్డానికి వచ్చిన వాడివి చూడాలి కదా అంటే అప్పుడు శనైశ్వరుడు చెప్తున్నాడు, సర్వే స్వకర్మణా సాధ్వి భజంతే తపసఫలం శుభాశుభం చేయత్కర్మ. అమ్మా, ప్రాణులందరి యొక్క కర్మను అనుసరించే శుభాశుభ కర్మలు ఉంటాయి. కొంతమంది ధనవంతులుగా పుడతారు, కొంతమంది దీనులుగా పుడతారు. బంధువుల్లో కొంతమందికి మంచి పేరు ఉంటుంది, కొంతమందికి చెడ్డ పేరు ఉంటుంది. అదేవిధంగా కర్మ ప్రభావం చేత మంచి భార్య, మంచి సంతానము, మంచి సమాజము, చెడు సమాజము, చెడు భార్య, చెడు సంతానం వస్తారు. కనుక ఈ రకంగా ఇతిహాసంచ గోప్యం శృణు శంకర వల్లభే. అమ్మా ఏం చెప్పమంటావు, నేను ఎప్పుడూ కూడా తల వంచుకొని ఉండవలసినటువంటి విధి నాకు వచ్చింది. నేను ఎప్పుడూ తల వంచుకొని ఎందుకుంటానో నా కథ చెప్తున్నాను మీరు. ఇది చాలా రహస్యమైన తల్లి, మాతృస్వరూపుడు రానివి కనుక నీ ఎదురుగా నేను దాచకుండా యథార్థం చెప్తున్నాను తల్లి. నేను సిగ్గుబడి తల వంచుకోవడానికి కారణం ఉంది. నేను కృష్ణ పరమాత్మ మీద అచంచలమైనటువంటి భక్తి విశ్వాసాలు ఉండేవాడిని. పరమాత్మని నిరంతరము తపస్సు ద్వారా సాధ్యం పొందేవాడిని. విషయవాంఛలు లేవు నాకు. కనుక నా తండ్రి సూర్యభగవానుడు చిత్రరథుడు పుత్రికనిచ్చి నాకు వివాహం చేశారు అని తన కథనంతా చెప్పుకున్నాడు. నా భార్య మంచి వయసులో ఉండి ఋతుస్నాత అయి నా దగ్గరికి వచ్చింది. నేను నిరంతరము కూడా కృష్ణారాధన చేస్తూ జపంలో ఉంటూ అనుష్ఠానంలో తల ఉంచుకొని ఉన్నా. నన్ను పిలిచి పలకరించకుండా నేను నా భార్య అందగత్తె కాపురానికి వస్తే ఆమెని ప్రేమించి దగ్గరికి తీసుకొని అనురాగం లేకుండా చిత్రరథుడి యొక్క కుమార్తె అయినటువంటి నా భార్యని నేను కామమోహితుడు కాకుండా అదే రకంగా ఉంటే అప్పుడు నన్ను శపించారట. ఏమని, నువ్వు నన్ను చూడలేదు గనక నువ్వు చూసిన వాడికి తలదెగి పడుతుందని శపించారట. ఈ కారణం చేత అమ్మా నేను ఏ వస్తువును చూసినా ఆ వస్తువు నశిస్తుందని నన్ను బాధించారు కనుక నేను అప్పటి నుంచి ఎవరిని కూడా నేరుగా చూడలేకపోతున్నా. ఈ శాపం వల్లనే నాకు ఈ సమస్య వచ్చింది తల్లి. అందుకని ఇంత దూరం వచ్చాను కానీ నేను తల ఎత్తి చూడలేకపోతున్నా. ఈ విధంగా అనేటప్పటికీ అక్కడ ఉండే వాళ్ళందరూ పెద్దగా నవ్వారటండి. పార్వతీదేవి యొక్క సఖులందరూ నవ్వారట. ఇది దానికి సంబంధించిన శిరపతనానికి సంబంధించిన నారాయణ ఋషి చెప్తున్నాడు. దుర్గా తద్వతనం ధృత్వా సస్మరాం హరీశ్వరం ఈశ్వరేచ్ఛా వశీభూతం జగదే ఏక. నాయన పార్వతీదేవి ఆ శనైశ్వరుడు చెప్పిన మాటలు విని పరమాత్మని గోలోకవాసైన కృష్ణ పరమాత్మను తలుచుకొని ఈ ప్రపంచమంతా కూడా ఈశ్వరాధీనంగా ఉంటుంది. మనం ఏదో అనుకుంటే జరిగేవి కావు, అంతా కూడా భగవంతుడి ఇచ్ఛాపూర్వకంగా జరుగుతుంది. దైవవశంగా కార్యాలన్నీ జరుగుతాయి. కార్యకారణ సంబంధం అనేది ఒకటి ఉంటుంది. ఎవడు ఏం చేసినా కార్యం లేదు. కనుక నా కుమారుణ్ణి శనైశ్వరుడు చూస్తే సమస్య నిజంగా వచ్చేటట్టుంటే పర్వాలేదు, ఈశ్వరాజ్ఞ లేకపోతే వాడు ఇక్కడికి రాడు, వాడు చూడాలని కోరిక ఉండదు. అయినప్పటికీ కూడా జాగ్రత్తగా ఉంటున్నాడు.
అయినా సరే చూడు నాయన, తప్పకుండా చూడు, ఏమి ఇబ్బంది లేదు. పార్వత్యాం వచనాం శ్రుత్వా శనేర్మేనే హృదా స్వయం పశ్యామి కిం న పశ్యామి పార్వతీ సుతమహ్యహో. ఈ విధంగా శనైశ్వరుడు మనసులో అనుకున్నట్ట, అమ్మవారే చూడమంటోంది, ఇప్పుడు నేను ఈ పిల్లవాడిని చూడాలా చూడకూడదా? ఇంకా భయపడుతున్నాడు, బాధపడుతున్నాడు. నేను ఈ శిశువుని కనుక చూస్తే తప్పకుండా ఈ పిల్లవాడికి ఆపద జరుగుతుంది. ఇది పెద్ద గంభీరమైన శాపం, పతివ్రత యొక్క శాపం. నేను చూడకపోతే పార్వతీదేవి శపిస్తుంది, చూస్తే ఈ పిల్లవాడికి ప్రమాదం జరుగుతుంది. ఇప్పుడు నేను ఏం చేయాలి? చూడాలా చూడకూడదా? ఆత్మరక్షణ చేసుకోవడం చాలా మంచిది అని భావించి ఏమీ లేకుండా అట్లాగే ఉన్నాడు. ధర్మదేవతని సాక్ష్యంగా ఉంచుకొని ఆ ధర్మదేవతను పిలిచాట శనైశ్వరుడు. అయ్యా ధర్మదేవత, నువ్వే సాక్ష్యము, అమ్మవారు చూడమంది కనుక అమ్మవారి మాట మీద బలవంతం మీద చూస్తున్నా, ఏం జరిగినా నువ్వే సాక్ష్యం అని అన్నట్ట. పార్వతీదేవిని దాటి ఆ పిల్లవాడిని చూడ్డానికి వెళ్ళాట. తన కళ్ళతో ఆ శిశువు యొక్క ముఖాన్ని చూశాట శనైశ్వరుడు. శనైశ్చ దృష్టి మాత్రేణ చిన్నే వైమస్తకే మునే చక్షురున్మీలయాతస్థౌ నమ్రా ననః శని. ఎప్పుడైతే అనుకున్నంత జరిగింది, వద్దు వద్దని ఎంత చెప్పినప్పటికి కూడా బలవంతంగా అమ్మవారు చూడమంటే ఎప్పుడైతే శనైశ్వరుడు తేరిపారా ఆ పిల్లవాడిని చూశాడో ఆ పిల్లవాడి యొక్క శిరస్సు తెగిపోయి నేల మీద పడిందిట. అప్పుడు బాధపడుతూ కళ్ళనీళ్లు పెట్టుకొని శనైశ్వరుడు కళ్ళు మూసుకున్నట్ట. ఇంకా ఎవరిని చూడకూడదు, ఎవరికి అపకారం జరగకూడదని కళ్ళు మూసుకున్నట్ట శనైశ్వరుడు. పార్వతీదేవి ఆ పిల్లవాడిని ఒళ్ళో పెట్టుకుందిట. మొండెమంతా కూడా రక్తంతో నిండిపోయి ఉంది. శిరస్సు గోలోకానికి వెళ్ళిపోయిందిట. ఆ శిరస్సు తెగి ఇక్కడ బళ్ళ గోలోకానికి వెళ్ళిపోయింది, కృష్ణ పరమాత్మలో లీనమైపోయిందిట. అది అక్కడ జరిగిన కారణం. కృష్ణ పరమాత్మలో లీనమైంది. కృష్ణ పరమాత్మను తలుచుకొని ఆ పిల్లవాడు విగత జీవుడై శిరస్సు లేకపోవడం వల్ల మొండాన్ని చేతిలో పెట్టుకొని అమ్మవారు మూర్ఛపోయి చాలా బాధపడిందిట. దేవతా స్త్రీలందరూ కూడా బాధపడ్డాట. తాన్ సర్వాన్ మూర్ఛితాన్ దృష్ట్వా గరుడం హరిహి జగామ పుష్పభద్రాంచ. పుష్పభద్రా నదీతీరే అపశ్యత్ కాననే స్థితం గజేంద్రం నిద్రితం తత్ర. పరమాత్మ వెంటనే కైలాసంలో దేవతాల స్త్రీలందరూ కూడా మూర్ఛపడిపోయిన సమయంలో ఇది గమనించినటువంటి వైకుంఠవాసి అయిన నారాయణమూర్తి గరుక్మంతుణ్ణి మీద అధిరోహించి ఉత్తర దిక్కుగా వెళ్ళి పుష్పభద్రా నదీ తీరం వైపు వెళ్ళాట. అక్కడ పుష్పభద్రా నదీ తీరంలో ఒక గజరాజు తన భార్యతో సహా పిల్లలతో సహా నిద్రపోతున్నట్ట. పుష్పభద్రా నదీ తీరంలో నిద్రపోతున్నాడు. ఉత్తర దిక్కుగా తలబెట్టుకొని నిద్రపోతున్నట్ట. వెంటనే పరమాత్మ గరుక్మంతుడి మీద ఉండేటువంటి ఆ విష్ణుమూర్తి తన యొక్క సుదర్శన చక్రాన్ని తీసుకొని ఆ నిద్రిస్తున్నటువంటి గజరాజు యొక్క శిరస్సుని ఖండించి ఆ శిరస్సుని తీసుకొని గరుక్మంతుడి మూపు మీద పెట్టి స్వామి తీసుకెళ్తున్నారట. సుదర్శన చక్రం వల్ల తెగిపోయినటువంటి అవయవం కలిగినటువంటి ఆ పురుష గజరాజు యొక్క తల్లి, భార్య, పిల్లలు చూసి ఆశ్చర్యపోయారట. మహావిష్ణువు యొక్క పాదపద్మాల్ని పట్టుకున్నారట, గట్టిగా స్తుతించారు. ఆడ ఏనుగు పిల్ల ఏనుగులు స్తుతించినాయి. పరమాత్మ, నీ తప్పు ఏమీ లేదు, కర్మఫలాన్ని అనుభవించడానికే ఇప్పుడు నా భర్త యొక్క శిరస్సుని ఖండించావు. కర్మఫలం కారణంగానే ఇది జరిగింది కనుక లోకంలో కర్మని ఎవడూ తప్పించలేడు. ఎంతటి వాడైనా సరే కర్మఫలాన్ని, ఇది భోగమైన కష్టమైనా అనుభవించవలసిందే కనుక, కానీ నీ యొక్క అనుగ్రహం మాకు కావాలి. భగవంతుడు సంతోషిస్తే ప్రతిదీ జరుగుతుంది కనుక జరిగేటువంటి కర్మని అనుభవించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ మాకు వరం ఇవ్వవలసింది. ఈ ఏనుకి ఏం వరం ఇస్తున్నావో చెప్పమంటే అప్పుడు గజరాజు శరీరాన్ని బ్రహ్మజ్ఞానంతో ఆ కల్పకల్ప పర్యంతం కూడా ఈ శిరస్సు పూజించబడుతుంది. ఇప్పుడు నేను ఏ శిరస్సునైతే తీసుకెళ్తున్నానో అది జగత్పూజ్యం అవుతుంది. మీ దగ్గర ఉంటే ఏముంటుందో ఏమీ లేదు కనుక ఈ శిరస్సుని నేను శాశ్వతంగా లోకంలో పూజింపబడేటట్లుగా కల్పపర్యంతం, ఒక కల్పం పాటు ఈ గజ శిరస్సు స్వామి శిరస్సుగా ఉంటుంది మొండెం మీద కనుక కల్పపర్యంతం. ఆహృత్య పార్వతీ హస్తాబ్జాం కృత్వా స్వపక్షిత. వెంటనే విష్ణుమూర్తి ఆలస్యం చేయకుండా వాళ్ళకి ఈ విషయాన్ని చెప్పి ఆ గజశిరస్సు తీసుకొని పార్వతీదేవి చేతిలో ఉండేటువంటి ఆ మృత మొండెం ఉందే ఆ మొండెంకి అతికిచ్చాట. వెంటనే హుంకారోచ్చారణ చేశాట. పరమాత్మ హుంకారం ఉచ్చారణ చేసేటప్పటికీ తిరిగి ఆ పిల్లవాళ్ళలో చైతన్యం వచ్చేసిందట. చక్కటి చైతన్యం ఏర్పడింది. పరబ్రహ్మస్వరూపుడిగా వెలిగి ఉంది అట్ట పరమాత్మ. విష్ణురువాచ బ్రహ్మాది కీట పర్యంతం ఫలం భుక్తే స్వకర్మణ.
మహావిష్ణువు అక్కడ ఉండే వాళ్ళందరికీ చెప్తున్నారండి. పిపీలికాది బ్రహ్మపర్యంతం కూడా ప్రాణులందరూ కూడా తాము చేసుకున్న ఫలాన్ని అనుభవించక తప్పదు. అది శుభఫలమైనా అశుభఫలమైనా ఎటువంటి ఫలితమైనా కూడా ఏ శరీరంలో పుట్టాలో, ఎవడు ఎక్కడ పుట్టాలో, ఏ యోనిలో పుట్టాలో అది భగవంతుడి యొక్క నిర్ణయం అనుకుంటాం. కానీ పూర్వకర్మార్జితం మనం చేసుకున్న కర్మ వల్లే మనకు జన్మలు వస్తాయి, కానీ భగవంతుడు మన జన్మకర్మలకి కారణం కాదు. విష్ణుమూర్తి చెప్తున్నారు ఇక్కడ, భగవంతుడు కారణం కాదు. మనం చేసుకున్న కర్మవాసనల వల్లనే పుణ్యకర్మ అయితే పుణ్యజన్మ, పాపకర్మ అయితే పాపజన్మ వస్తుంది. కనుక ఇంద్రుడంతటి వాడు కూడా కీటకంగా పుట్టవలసినటువంటి సందర్భం వచ్చింది, విష్ణుమూర్తి చెప్తున్నారండి. అదేవిధంగా పూర్వజన్మంలో చేసుకున్న అదృష్టం కానీ దురదృష్టం కానీ కావచ్చు. ఇంద్రుడంతటి వాడు స్వర్గాన్ని పరిపాలించే ఇంద్ర భగవానుడు కూడా ఒక కీటకంగా జన్మించవలసిన పరిస్థితి వచ్చింది. కనుక పూర్వజన్మార్జితమైనటువంటి ఫలితము ఎవడైనా అనుభవించాలి. లోకంలో ఒక వ్యక్తి యొక్క ప్రాణం ఎంత గొప్పదైనప్పటికీ కూడా ఆ ప్రాణిని సంహరించడానికి శాపరూపకంగా అతనికి ఏదైనా ఒక శాపం ఉంటే, ఏదైనా ఒక పాపము పూర్వకర్మం ఉంటే చిన్న జీవి కూడా ఆ పెద్ద జీవిని సంహరించగలదు. ఏనుగు అంత పెద్ద జీవిని కూడా ఒక చిన్న దోమ సంహరించగలదు. కుంజరయూధంబు దోమ కుత్తుక సొచ్చని అన్నారు కదా. కనుక విష్ణుమూర్తి చెప్తున్నారు, కర్మోప అర్జునయోగం, సుకర్మలు కానీ దుష్టకర్మలు కానీ ఉంటాయి. కనుక మహా గొప్ప ఏనుగు కూడా చిన్న దోమ చేత సంహరించబడుతుంది. అదేవిధంగా సింహం కూడా ఒక ఈగని సంహరించలేదు. దాని కనుక జీవము ఆయుష్ ఉంటే ఒక ఈగ కూడా సింహం ఈగని కూడా చంపలేదు ఒక్కొక్కసారి, కానీ దోమ ఏనుగును చంపగలదు. ప్రారంధం అనేది అట్లా ఉంటుంది. కనుక సుఖం కానీ దుఃఖం కానీ భయం కానీ శోకం కానీ ఆనంద విషాదాలు కానీ ప్రాణులందరూ కూడా వాళ్ళు చేసుకున్న కర్మల్ని అనుభవించడమే. మనం అనుభవించేదంతా కూడా కర్మఫలమే. మన భోగభాగ్యాలు అనుభవించిన, ఐశ్వర్యం అనుభవించిన, ఆయుష్ దీర్ఘాయుష్ అనుభవించిన, దీనంతటికీ ప్రధాన కారణం ఏమిటి? పూర్వ కర్మఫలము. మనం పూర్వజన్మల్లో చేసినటువంటి కర్మఫలమే ప్రాణులందరూ కూడా వెంట తెచ్చుకుంటారట. వచ్చేటప్పుడు సంచితాన్ని వెంట తెచ్చుకుంటారటండి. పుట్టినప్పుడు శిశువులు చేతులు ముడుచుకొని వస్తారు చూసారా, ఆ చేతుల్లో ముడిచేది ఏంటంటే పూర్వకర్మార్జితమైన పుణ్య పాప కర్మలు. పుణ్యము ఈ చేత్తో పాపం ఈ చేత్తో ముడుచుకొని తెచ్చుకొని దాన్ని అనుభవిస్తారట. కనుక కర్మఫలాన్ని అనుభవించడానికే సత్కర్మలు ఆచరిస్తే సుఖము భోగము ఐశ్వర్యము వస్తుంది, సంతోషం వస్తుంది. దుష్కర్మలు చేస్తే దుఃఖము భయము శోకము అనారోగ్యము దారిద్ర్యం అనేవి వస్తాయి. సుకృత దుష్కృతాలు అనేది పూర్వజన్మార్జితమైనవే కానీ ఇప్పటివి కావు. పూర్వజన్మార్జితమైనటువంటి సుఖము కానీ దుఃఖము కానీ పుణ్యం కానీ పాపం కానీ అనుభవిస్తే కానీ పోదు. దీన్ని వాయిదా వేసుకుంటా అనుకోకూడదు. అందుకనే జ్ఞానులైన వారు ఔషధ సేవ చేయరు. మహాజ్ఞానులైనటువంటి వారు గొప్ప వాళ్ళు యోగులైనటువంటి వాళ్ళు వైద్యం చేసుకోరు. ఎందుకంటే ఏదో పూర్వజన్మార్జితమైనటువంటి పాపము వ్యాధి రూపంలో వచ్చింది. వ్యాధి రూపేణ పీడిత. జన్మాంతరమైనటువంటి పాపమంతా కూడా వ్యాధి రూపంలో దారిద్ర్య రూపంలో వస్తుంది. దారిద్ర్యం అనుభవిస్తే పాపం పోతుంది, రోగము అనుభవిస్తే పోతుంది. అట్లాగే పుణ్యం కూడా అనుభవిస్తే క్షయిస్తుంది. కనుక ఈ విధంగా ఇంకోటి ఇదంతా కూడా అనుభవించడానికి యోగ్యమైన ప్రదేశం ఏంటో చెప్తున్నారండి. మన అదృష్టం ఇది. విష్ణుమూర్తి చెప్తున్నారు, ఎవరికైతే పూర్వార్జితమైనటువంటి పుణ్యం బాగా ఉంటుందో వాడు పవిత్రమైన కర్మభూమి అయిన భారతదేశంలో పుడతాట. ఎందుకంటే సర్వకర్మలు చేయడానికి అనుకూలమైన ప్రదేశం అంటే ఇది. మనం చేసినటువంటి పుణ్యకర్మలు కానీ పాపకర్మలు కానీ అనుభవానికి రావాలంటే ఈ భారత భూమిలో జన్మించాలి. సత్కర్మలు చేసిన వాడికి ఇక్కడ సద్బుద్ధి వస్తుంది. ప్రాణులు చేసేటువంటి కర్మలన్నీ కూడా సృష్టికి కారణం అవుతుంది. కనుక ఇప్పుడు మనం ఒక జన్మ పొందుతున్నామంటే ఆ జన్మ పొందడానికి ప్రధాన కారణం మనము పూర్వం చేసినటువంటి కర్మే. కనుక జన్మ కర్మలు అవినాభావాలు. జన్మకర్మచ మే విద్ధి అని భగవద్గీతలో పరమాత్మ చెప్పాడు. జన్మకర్మలన్నీ నిర్ణయించబడ్డాయి అని. కనుక శ్రీ విష్ణోర్వచనం శ్రుత్వా పరితుష్టాచ పార్వతి తనం దదౌచ. వెంటనే నారాయణమూర్తి మాట్లాడినటువంటి ఈ మాటలు వైరాగ్యస్ఫోరకమైనటువంటి వేదాంతపరమైనటువంటి మాటలు విన్నటువంటి పార్వతీదేవి వెంటనే ఆ మహావిష్ణువు యొక్క అనుగ్రహానికి సంతోషపడి జ్ఞానాన్ని పొంది ఆ పిల్లవాడిని తీసుకుందట. పిల్లవాడిని ఒళ్ళోకి తీసుకొని పిల్లవాడికి ఆశీర్వదించిందిట. మెడలో ఉండేటువంటి విష్ణుమూర్తి తన మెడలో ఉండేటువంటి కౌస్తుభమాలని ఆ పిల్లవాడికి బహుమానం చేశాట. బ్రహ్మదేవుడు వచ్చి తన కిరీటాన్ని పిల్లవాడికి ఇచ్చాట. ధర్మదేవత రత్నభూషణాలను ఇచ్చాట. దేవతా స్త్రీలందరూ కూడా యథోచితంగా ఇచ్చారు. తుష్టావచ మహాదేవ. ఈ విధంగా
పునర్జన్మ పొందినటువంటి ఆ పరమాత్మ మహావిష్ణువు యొక్క అనుగ్రహం వల్ల పునర్జన్మ పొందినటువంటి తన సంతానాన్ని శంకర భగవానుడు చూసి చాలా సంతోషపడ్డాడు. ఇదంతా పెద్ద నాటకం. శంకర భగవానుడు ఎవరో కాదు, విష్ణుమూర్తి ఎవరో కాదు, గోలోకవాసైన కృష్ణుడు ఎవరో కాదు, గణపతి ఎవరో కాదు. కనుక తన పుత్రుడికి పునర్జన్మ వచ్చినందుకు సంతోషపడ్డటువంటి శంకర భగవానుడు ఆనంద పారవస్యంతో ఉన్నట్ట. దేవతలు, పర్వతాలు, గంధర్వులు అక్కడికి వచ్చారట. మహావిష్ణువుని స్తోత్రం చేశారు. పార్వతీదేవి తన తండ్రి అయినటువంటి హిమవంతుడు మొదలైనటువంటి వాళ్ళని తీసుకొచ్చి పిల్లవాడిని చూపించారట. బ్రాహ్మణులందరికీ కూడా చాలా బహుమానాలు ఇచ్చారట. ఆ సందర్భంలో బ్రాహ్మణులందరూ కూర్చొని వేదాలు పురాణాలు చదివారట. పురాణ ప్రవచనము వేద పారాయణ చేశారట. శనిం లజ్జితం దృష్ట్యా పార్వతీ కోపశాలిని. ఆ సమయంలో అక్కడే తల వంచుకొని సిగ్గుచేత బాధపడుతూ కన్నీళ్లు కారుస్తున్నటువంటి శనైశ్వరుని చూసిందట అమ్మవారు. తల వంచుకొని చూసిందట. అప్పుడు కోపం పట్టలేకపోయిందట. చూడండి, పని కట్టుకొని చూడమన్నది అమ్మవారే. చూసినందుకు వచ్చిన ప్రమాదానికి తిడుతోంది. ఇంత సభ ఉంటే నువ్వు అంగవిహీనుడు అవుతావు పొమ్మంది. అమ్మవారు శపించిందట అంగవిహీనుని. పార్వతీదేవి శనైశ్వరుని కోపించి ఈ విధంగా చూసిందట. అక్కడే ఉండేటువంటి సూర్యభగవానుడు, కశ్యప ప్రజాపతి, యముడు కైలాసం నుంచి అక్కడి నుంచి వెళ్ళటానికి బయలుదేరారట. అంగవిహీనుడి కమ్మనంటే వికలాంగుడి కమ్మని శపించింది అమ్మవారు. శపించిన కారణంగా పార్వతీదేవి యొక్క శాప కారణంగా అంగవిహీనుడయ్యట, అంటే కొంచెం కాలు వంకరగా ఉండటం జరిగింది. అందరూ కూడా సాక్షిగా ధర్మదేవతను సాక్షిగా పెట్టుకొని ఈ పని చేశాడు కదా. వెంటనే చూడండి, సూర్యభగవానుడి కోపం వచ్చిందిట. మా అబ్బాయి చేసిన తప్పే ఉంది, చూడు చూడు చూడని వెంటపడితే కదా చూశాడు, ఇగో ధర్మదేవతే సాక్షి అని అక్కడి నుంచి కోపం వచ్చిందట వాళ్ళకి. ఎర్రగా కళ్ళు ఎర్రబడ్డాయట. ధర్మదేవత సాక్షిగా శనైశ్వరుడి పార్వతీ మందిరాన్ని లోపలికి ప్రయత్నించి ప్రేరేపించింది కూడా అమ్మవారే కదా. విష్ణువు దేవతలు ప్రేరేపించగా బ్రహ్మదేవుడు కోపంతో ఊగిపోతూ సూర్యుడు మొదలైనటువంటి వాళ్ళందరినీ కూడా ఓదార్చారట. ఎందుకయ్యా అనవసరంగా, ఆమె లోకమాత, ఆమె ఏదో కోపంతో వచ్చింది, పిల్లవాడికి కలిగిన దానికి కదా, కనుక ఈ శాపం సమస్య లేదు అన్నారు. శనైశ్వరుడు పూర్వం భార్య పెట్టినటువంటి శాపమే తప్పించి ఇప్పుడు కొత్తగా పార్వతీదేవి కొత్తగా ఇచ్చినటువంటి శాపం కాదు, ఈ పిల్లవాడికి వచ్చేదేం లేదు. కనుక దుష్టమైనటువంటి చూపుగా ఉంటుందన్నారు కదా, కనుక ఈ రకంగా జరిగిందన్నారు. సూర్య ఉవాచ. అప్పుడు సూర్యభగవానుడు శనైశ్వరుడు తండ్రి మాట్లాడుతున్నాడు. తం ధర్మం సాక్షిణం కృత్వా సూనోర్వై మాతురాజ్ఞయ. అమ్మ, మా అబ్బాయి తప్పేం లేదు, నా కుమారుడైనటువంటి శనేశ్వరుడు ధర్మదేవత సాక్షిగా తల్లి అయినటువంటి పార్వతీదేవి ఆజ్ఞ పొంది పుత్రుణ్ణి అతి ప్రయత్నంతో చూశాడు. ఎప్పుడూ ఎవరిని నేరుగా చూసే అలవాటు మానేశాడు మావాడు. చాలా రోజులైంది, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడడం అనేది మానేసి చాలా రోజులైంది మా అబ్బాయి. కానీ ఇప్పుడు అతి ప్రయత్నంగా చూశాడు, కళ్ళు తేరిపార తీసి చూడడం జరిగింది. ఎందుకు ఇది? ఈ కారణం చేత అమ్మవారు చూడమంది కనుక. నా కుమారుడు తప్పేం లేదు, అనవసరంగా నా కుమారుని ఎందుకు? కనుక నా పుత్రుడికి అంగవిహీనుడి కమ్మని శపించడం మహా తప్పు కదా, దోషం కదా. ఎందుకు ఇది? నా పుత్రుడు ఈ విధంగా అంగవిహీనుడు అయితే పార్వతీదేవి ఏ రకంగా ఆనందపడుతుంది? అప్పుడు యమధర్మరాజు అంటున్నాడు, యమౌవాచ ప్రదాయ స్వయమాజ్ఞాయాం చ శశాపేయం స్వయం కథ. పార్వతీదేవి తాను స్వయంగా తన కుమారుణ్ణి చూడమని ఆజ్ఞ ఇచ్చి మళ్ళీ మాట మార్చి తానే శపించడం న్యాయంగా ఉందా? చంపదలిచిన వాడిని పిలిచి దగ్గరికి పిలిచి చంపినట్టుగా ఉంటుంది. నేను రక్షిస్తాను రా అని పిలిచి ప్రాణభిక్షని పెట్టి అభయాన్ని ఇచ్చిన వాళ్ళు సంభరిస్తే ఎట్లా ఉంటుందో పార్వతీదేవి విధంగా శపించడం ఏమన్నా బాగుందా? బ్రహ్మదేవుడు అంటున్నాడు, బ్రహ్మవాచ శశాప పార్వతీ రుష్ట స్త్రీ స్వభావాశ్చ చాపలాత్. నాయన కశ్యపాదులారా, పార్వతీదేవి కూడా ఒక స్త్రీయే కదా. స్త్రీ స్వభావం, తన పిల్లవాడికి ఏదైనా ప్రమాదం జరిగితే స్త్రీ స్వభావరీత్యా తల్లి మాతృభావన పొందింది కనుక స్త్రీ స్వభావం చేత తొందరపడి కోపించింది కనుక శపించిందే కానీ వేరు కాదు. పూజ్యులైనటువంటి మీరందరూ కూడా ఆమెను క్షమించాలి అని బ్రహ్మదేవుడు చెప్పాడు. ఓ దుర్గామాత, నీవు కూడా ఈ పుత్రుడిని చూడడానికి నువ్వు అనుజ్ఞ ఇచ్చిన తర్వాతే శనైశ్వరుడు చూశాడు, ఇప్పుడు అతన్ని శపించావు, అతని తప్పు లేకుండా అతను శాపం పొందుతున్నాడు అని పార్వతీదేవిని బుజ్జగించారటండి. వచ్చిన వాళ్ళందరూ కూడా బుజ్జగించారట. అమ్మా, తప్పు లేదు. బభూవ పార్వతీతుష్ట బ్రహ్మణో వచనాన్మునే శాంతా బభూవస్తు తత్ర దినేశ యమకశ్యపా
బ్రహ్మదేవుడు మాట్లాడినటువంటి మాటలు విన్న తర్వాత ఆ పెద్దవాళ్ళందరూ చెప్పినటువంటి మంచి మాటలు విన్న తర్వాత పార్వతీదేవికి ఆనందం కలిగిందిట. అదేవిధంగా సూర్యభగవానుడు, యమధర్మరాజు, కశ్యపుడు అంటే ఎవరు? సూర్యభగవానుడి తండ్రి. అంటే ఎంతమంది మాట్లాడారో చూడండి. శనైశ్వరుడి వెంట ఎంతమంది వచ్చారో. ఆయనకి బాగా బెటాలియన్ సపోర్ట్ ఎక్కువ ఉంటుంది. శనైశ్వరుడు ఒంటరిగా ఉండడు. మనం ఏదో నువ్వుల్లోనే పోస్తే తగ్గిపోతాడు అనుకుంటాం. మహాప్రభావవంతుడు. చూడండి, కశ్యపుడు యొక్క కుమారుడు సూర్యభగవానుడు. సూర్యుడు భగవానుడు కుమారుడు శనైశ్వరుడు. కనుక యమధర్మరాజు కూడా వచ్చారు వెంట. శంకరుడు కూడా బతిలాడాట. పార్వతీదేవిని ఇంతమంది బతిలాడాల్సి వచ్చింది జగన్మాతని. పార్వతీదేవితో శంకరుడు అన్నట్ట గడ్డం పట్టుకొని, పాపం ఆ శనైశ్వరుడు చేసిన తప్పేం లేదు. గ్రహరాజో భవ శనే. వెంటనే పార్వతీదేవికి ఆనందం కలిగింది. అయ్యయ్యో పొరపాటు అయ్యా, మా అబ్బాయికి ఏదో ప్రమాదం జరిగిందని అన్నాను, కానీ నీ మీద నాకు కోపం లేదు. ఈరోజు నా పిల్లవాడు అందంగా తయారయ్యాడు, లోకల్లో ఇంతమంది చేత స్తోత్రం చేయబడుతున్నాడు. గ్రహరాజో భవ. కనుక నీకు ఈరోజు నుంచి గ్రహరాజుగా నీకు ప్రమోషన్ ఇస్తున్నాను పొమ్మంది. అమ్మవారు తలుచుకుంటే ఇబ్బంది లేదు. అఖండమైనటువంటి ఐశ్వర్యం అమ్మవారు ఇస్తుంది. నా ప్రభావం వల్ల నీవు సర్వగ్రహాలకి ఆధిపత్యాన్ని పొందుతావు పొమ్మంది. కనుక ఏ గ్రహమైనా సరే ఎక్కడైనా ఇబ్బంది పెడుతుంటే శనైశ్వరుడు అనుకూలంగా ఉంటే, లగ్నాత్తు శని ఉంటే ఆనందంగా ఉంటుంది. కనుక నా ప్రభావం వల్ల ఈ రోజు నుంచి గ్రహాలకు ఆధిపత్యం అవుతావు. అంతేకాకుండా మహావిష్ణువుకి అత్యంతమైనటువంటి ఇష్టడుగా ఉంటావు. అందుకనే ఏళ్ళనాడి శని వచ్చినప్పుడు సులభంగా దాటాలంటే రోజు విష్ణు సహస్రనామం పారాయణ చేస్తే ఏళ్ళనాడి శని ప్రభావం పోతుందండి. శివారాధన, ఆంజనేయ స్వామి ఆరాధన, ఆ తర్వాత విష్ణుమూర్తి ఆరాధన చేస్తే విష్ణుమూర్తికి అత్యంతమైనటువంటి ప్రీతిపాత్రుడుగా ఉంటావు. కనుక నీకెప్పుడైనా ఎవరికి మీదైనా కోపం వస్తే వాళ్ళు విష్ణుమూర్తిని తలుచుకుంటే వాళ్ళ జోలికి వెళ్ళకు. లోకల్లో అందరికీ అవకాశం ఇచ్చింది అమ్మవారు. అంతేకాకుండా నువ్వు చిరంజీవిగా నిన్ను ఆశీర్వదిస్తున్నాను. శనైశ్వరుడికి అమ్మవారు ఇచ్చింది. యోగీంద్రుడు అవుతావు. ఎప్పుడు కూడా ధ్యానపరాయణుడు అవుతావు. ఎప్పుడూ కూడా కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ ఉంటాటండి. అందుకనే ఇక్కడే శాస్త్రంలో ఏం చెప్పారంటే, ఏళ్ళనాటి శని వస్తే శని చుట్టూ తిరిగి శని జపం చేయడం కాదు, శివారాధన, విష్ణు ఆరాధన, గణపతి ఆరాధన చేస్తే, మణిసూక్త పారాయణ చేస్తే ఆ స్వామి సంతోషపడతాట. పరోక్ష ప్రియుట. శని భగవానుడు గొప్పతనం ఏంటంటే పరోక్ష ప్రియుడు. తన జోలికి రాకపోతే తాను ఏం చేయట. తన్ని అనవసరంగా ఎవరైనా ఇబ్బంది పెడితే, ఇరిటేట్ చేస్తే ఇరిటేషన్ వస్తుంది, కానీ వేరే భగవంతుడిని ఆరాధన చేస్తే శనైశ్వరుడు ఎవరి దగ్గరికి రాట. కనుక శ్రీహరి భగవానుడికి అత్యంత ప్రీతిపాత్రుడు అవుతావు, చిరంజీవి అవుతావు, యోగీంద్రుడు అవుతావు. అంతేకాకుండా విష్ణుమూర్తి మీద దృఢమైనటువంటి భక్తి విశ్వాసాలు కలుగుతావు. నా శాపము అమోఘము. పార్వతీదేవి చెప్తోంది, నేను పెట్టిన శాపం చాలా అమోఘంగా ఉంటుంది, కానీ నువ్వు అంగవిహీనుడు అమ్మని శపించా కదా, నా శాపాన్ని పూర్తిగా 100% విత్డ్రా చేసుకోలేను, అమెండ్మెంట్ ఇస్తున్నా, కొంచెం కాలు వంకరగా ఉండేటట్టు కుంటివాడిగా మారుస్తా. అంటే నోటికి వచ్చేసింది, నా నోటి నుంచి శాపం వచ్చింది, పార్వతీదేవే శాపం ఉపసంహరించిందని అనకూడదు కదా. కనుక నా శాపం కొంచెం ఉంటుంది, నువ్వు ఏమవుతావు, కొంచెం కాలు వంకరగా జన్మిస్తావు అని చెప్పి ఈ విధంగా శరజ్జగామదేహ ఇత్యుక్త్వా పార్వతీ దుష్టం బాలం ధృత్వా వక్షసి కించిత్ అంగో భవిష్యతి. కొంచెము కాలు వంకరగా ఉంటావని చెప్పి అమ్మవారు వెంటనే ఈ విధంగా చెప్పి ఆశీర్వదించేసిందిట. అప్పుడు పిల్లవాడిని ఎత్తుకొని వెంటనే అంతఃపురంలోకి వెళ్ళిపోయిందిట. ఈ విధంగా పార్వతీదేవికి శనైశ్వరుడు నమస్కరించాడు. శనైశ్వరుడు నమస్కరించి అప్పటి నుంచి శనైశ్వరుడు యొక్క అనుగ్రహానికి, శనైశ్వరుడు ప్రభావం తగ్గాలంటే గణపతి ఆరాధన కూడా ముఖ్యం. సింధూర ప్రియుడు కదా, ఆ సింధూరాన్ని భగవంతుడికి, గణపతికి సింధూరాన్ని సమర్పించి గరికపోతలు ఇస్తే కూడా శని ప్రభావం తగ్గుతుంది. నారాయణోవాచ అధ విష్ణు శుభే కాలే దైవతస్య మునిస్సవ పూజయామాసతం బాలం ఉపహారై అనుత్తమై సర్వాగ్రే తవ పూజా చ మయా దత్తా సురోత్తమ సర్వపూజశ్చ యోగీంద్ర. ఈ విధంగా విష్ణుమూర్తి చెప్తున్నారు. మంచి ముహూర్తంలో దేవతలు మూలందరి చేత గొప్ప గొప్ప ఉపహారాలన్నీ కూడా గణపతికి ఇప్పించారట. ఇప్పించిన తర్వాత అప్పుడు చెప్తున్నారు, సమస్త దేవతల కంటే నిన్నే ముందు పూజించాలి, నన్ను పూజించే ముందు కూడా నిన్నే పూజించాలి అని ఆశీర్వదించిందిట. ఎవరు? విష్ణుమూర్తి ఆశీర్వదించాడు. సమస్త దేవతల యొక్క పూజలకి ముందుగా నిన్నే పూజించాలి, నిన్ను పూజించకపోతే ఏ దేవుడు కూడా పలకకుండుగాక. గణపతిని ఆదౌ పూజ్యో గణాధిప అంటే అది అర్థం.
ఆయన్ని పూజించి పసుపు గణపతిని పూజించి ఉద్వాసన చెప్పిన తర్వాతే ఇంకో దేవుడు లైన్లోకి వస్తాడట. మొట్టమొదట టోకెన్ ఇచ్చేది గణపతికే ఈ వరాన్ని. ప్రాణులందరికీ కూడా నువ్వే పూజనీయుడివి, యోగీంద్రుడు అవుతావు అని చెప్పి విఘ్నేశ్వరుడు, గణేశుడు, హేరంబుడు, గజాననుడు, లంబోదరుడు, ఏకదంతుడు, శూర్పకర్ణుడు, వినాయకుడు అనేటువంటి 8 పేర్లు ఇచ్చాటండి. విష్ణుమూర్తి ఇచ్చాట ఈ పేర్లు. ఈ ఉపనామాలన్నీ కూడా గణపతికి ఇచ్చింది ఎవరు? విష్ణుమూర్తే. విఘ్నేశస్య గణేశస్య హేరంబస్య గజాననః లంబోదరస్య ఏకదంతః శూర్పకర్ణో వినాయకః అని ఈ విధంగా 8 పేర్లు పఠిస్తే సర్వసిద్ధులు కలుగుతాయట. మనం ఎప్పుడైనా ఏదైనా ఒక పనికి బయలుదేరితే ఈ 8 పేర్లు అనుకొని బయలుదేరాలట. ఏమిటా పేర్లు? విఘ్నేశస్య గణేశస్య హేరంబస్య గజాననః లంబోదరస్య ఏకదంతః శూర్పకర్ణో వినాయకః. ఈ 8 నామాలు అనుకోని కనుక మనం ఏదైనా పని మొదలు పెడితే సర్వకార్య సిద్ధి కలుగుతుందట. ఇది ఆశీర్వదించారట. సిద్ధాసనం దదౌ ధర్మస్థన్మై బ్రహ్మాకమలం ధర్మదేవత ఆ పరమాత్మకి గణపతికి ఆ ధర్మదేవత సిద్ధాసనాన్ని ఇచ్చిందట. పరమాత్మ మరిగుజ్జుగా కూర్చుంటారు చూసారా? మరిగుజ్జుగా కూర్చోవడానికి కారణం సిద్ధాసనంట. బ్రహ్మదేవుడు కమండలం ఇచ్చాట. గణపతి చేతిలో ఉండేటువంటి వస్తువులు పరిసరాలు ఎవరెవరు ఏమిచ్చారో చెప్తున్నారు. ధర్మదేవత సిద్ధాసనాన్ని ఇచ్చారట, బ్రహ్మదేవుడు కమండలాన్ని ఇచ్చారట, శంకరుడు యోగపట్టాన్ని ఇచ్చాట, తత్వజ్ఞానాన్ని ఇచ్చాట, దేవేంద్రుడు రత్నసింహాసనం ఇచ్చాట, సూర్యదేవుడు మణిమయమైనటువంటి కుండలాలు ఇచ్చాట. గణపతికి ఉండే కుండలాలు సూర్యభగవానుడు ఇచ్చాట. చంద్రభగవానుడు చంద్రుడు మాణిక్యాన్ని ఇచ్చాట, మాణిక్యమాల. కుబేరుడు కిరీటాన్ని ఇచ్చాట. అగ్నిదేవుడు చక్కటి శుభ్రమైనటువంటి పసుపు వస్త్రం ఇచ్చాట. ఎన్ని వస్త్రాలున్నా పరమాత్మకి గణపతికి కృష్ణ పరమాత్మ లాగానే ఆయన పరమాత్మ పసుపు వస్త్రం ధరిస్తాడు. వరుణదేవుడు రత్నమయమైనటువంటి గొడుగు ఇచ్చాట. అందుకనే మనం వినాయక చవితికి గొడుగు తప్పకుండా స్వామికి పెడతాం. వాయుదేవుడు రత్నాల ఉంగరాన్ని ఇచ్చాట. లక్ష్మీదేవి పాలసముద్రం నుంచి ఉద్భవించినటువంటి రత్న కంకణాన్ని కాలికి అందగా ఇచ్చిందట. కాలికి పెద్ద కంకణం ఉంటుంది గణపతికి, కాలికి కంకణం, అది లక్ష్మీదేవి ఇచ్చిందట. దండకడియాలని కూడా ఇచ్చిందట స్వామి. సావిత్రీదేవి కంఠాభరణం ఇచ్చిందట. భారతీదేవి రత్నమాల ఇచ్చిందట. సమస్త దేవతా స్త్రీలందరూ కూడా నానాభరణ భూషితుణ్ణి చేశారట. యక్షులు, గంధర్వులు, భూదేవి గణపతికి అనేకమైనటువంటి స్తోత్రాలు చేశారట, నాట్యాలు చేశారట. భూదేవి ప్రత్యేకంగా తన సమీపంలో ఉండేటువంటి ఒక మూషకాన్ని, ఒక ఎలికని, అనింద్యుడు అనేటువంటి పేరు ఉన్న భూమి బొరియల్లో ఉంటుంది కదా, భూదేవి తీసుకొచ్చి మూషకాన్ని ఇచ్చిందట. గణపతికి మూషకాన్ని ఇచ్చింది భూదేవి. గంధర్వులు ఎంతోమంది భక్తిపూర్వకంగా చేశారట. పార్వతీం జగతాంమాత స్మేరానన సరోరుహే రత్నసింహాసనే పుత్రం వాసయామాస నారద. సర్వతీర్థైకరో ఈ విధంగా అనేకమైనటువంటి అనుభూతులు చెప్తున్నారండి ఇక్కడ. పార్వతీదేవి పిల్లవాడిని చూసిందట, చాలా ఆశ్చర్యపోయిందట. ఇంతమంది ఇన్ని రకాలు ఇస్తే నేనేమి ఇవ్వాలా అని ఆలోచించిందట తల్లి. తర్వాత వచ్చిందట, అందరు ఇచ్చిన తర్వాత రత్నసింహాసనంలో కూర్చోబెట్టిందట పిల్లవాడిని. తన కుమారుని సింహాసనంలో కూర్చోబెట్టి రత్న కలశం తెచ్చి సర్వదేవతలు స్తోత్రం చేస్తుంటే తీర్థాలతో అభిషేకం చేసిందట గణపతికి, బాలగణపతికి స్నానం చేయించిందిట. ఆ తర్వాత గణపతికి 2 వస్త్రాలను ఇచ్చిందిట. దూర్వం ఇచ్చిందట. గరికని కూడా మొట్టమొదటిసారి ఇచ్చింది అమ్మవారే. అక్షతల్ని, పూలని, చందనాన్ని ఇచ్చిందిట. గోదావరి నదీ జలాన్ని, గంగానదీ జలాన్ని, పుష్కర తీర్థాన్ని తెచ్చి స్వామికి ఆచమనం చేయించిందిట. అశ్వనీ కుమారులు ఇద్దరూ వచ్చి విష్ణు తైలాన్ని పూసి స్వామికి శరీరం నిండా సుగంధమైనటువంటి తైలాన్ని పూశారట. కస్తూరి వంటి సుగంధ ద్రవ్యాలన్నీ కూడా ఇచ్చారట. పుష్పాలు ఇచ్చారట. తులసీ దళాలు కూడా ఇచ్చారట. తులసీ దళాలని కూడా సమర్పించారట విష్ణుమూర్తి. ధూపదీపాలని సమర్పించారట. గణపతికి ఇష్టమైనటువంటి నైవేద్యాలు పెట్టారట. గణపతికి ఏమి ఇష్టము ఇది చెప్తున్నారు బ్రహ్మవేత్త పురాణంలో. నువ్వుల ఉండలు ఇష్టమట. నువ్వులతో చేసినటువంటి బెల్లపు ఉండలు ఇష్టమట. యవలతో చేసిన మధుర పదార్థం ఇష్టమట. గోధుమ రవ్వతో చేసిన పదార్థం ఇష్టమట. లడ్డూలు బాగా ఇష్టం. బాగా చిత్రాన్నం ఇష్టమట పరమాత్మకి. తీయగా ఉండేటువంటి స్వస్తికం అనేటువంటి వంటకం అంటే ఇష్టమట. బెల్లపు పానకం పరమాత్మకి ఇష్టంట. పేలాలు బాగా ఇష్టమట. అటుకులు బాగా ఇష్టం. అందుకనే మనం అటుకులు, బెల్లం ముక్కలు కూడా వినాయక చవితి రోజు నైవేద్యం పెడతాం. పేలాలు, అటుకులు, లడ్డూలు, కూరగాయలతో తయారు చేసిన అనేకమైనటువంటి కూరగాయలతో తయారు చేసిన
ఆహారం ఇష్టమట. అంటే వెజిటేబుల్ పలావ్ లాంటిది అనమాట. అన్ని కూరగాయలతో ఉండేటువంటి పదార్థం ఇష్టమట పిండి వంటలతో పాటు. ఇట్లా అంతేకాకుండా ఖర్జూర ఫలం చాలా ఇష్టమట, వెలగపండు చాలా ఇష్టమట, మామిడి పండు, పనసపండు ఈ పరమాత్మకి బాగా ఇష్టం, నారికేళం కూడా గణపతికి చాలా ఇష్టమట. హిమవంతుడు అనేక మంది పరిచారకుల్ని స్వామికి సమర్పించడం జరిగిందిట. అనంతర కథ రేపటి రోజున మనం చేస్తాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీష గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని. దేశోऽयं క్షోభరహితः. బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సంతు పౌత్రిణः. అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం.